స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. Still, you are with us, Dad. పట్టుకుంటా ఏంటి చెప్పండి విశేషాలు. మీరంతా కోర్ మెంబర్స్, గొప్పవాళ్ళు. ఏదైనా కొత్త కాన్సెప్ట్లు తెచ్చారా లేదా? అన్నీ మీరే చెప్తారు కదా, ఇది కూడా మీరే చెప్పండి. మన టీఆర్పీలు బాగా పడిపోయాయి. మీలో ఎవరూ సరిగా పనే చేయడం లేదు. పని చేస్తున్నాం అని అనుకుంటున్నారు అంతే. ఏంటి ఎవరు మాట్లాడడం లేదు? బాగా పనిచేస్తున్నామని మీలో ఎవరికైనా అనుమానంగా ఉందా? టీఆర్పీ రేటింగ్స్లో 6 నెలల క్రితం మనమే టాప్. ఇప్పుడు కింద నుంచి చూస్తే మనమే ఫస్ట్. ఈ 6 నెలలలో ఎలా పడిపోయాం? 6 నెలల కిందటేగా వీడు జాయిన్ అయ్యాడు. లాస్ట్ వీక్ మీటింగ్లో న్యూ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఇవ్వమన్నాం. ఎవరైనా కొత్త కాన్సెప్ట్తో వచ్చారా? మీరు సీరియస్గా తీసుకోవాలి. కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకోరండి. చెప్పండియా, డిపార్ట్మెంట్ల హెడ్లు కదా. ఎస్ సార్, ఐ హావ్ కాన్సెప్ట్. మొన్న బాంబ్ బ్లాస్ట్లో గాయపడిన వ్యక్తులపై స్పెషల్ స్టోరీస్ చేద్దాం. ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటామని హామీ ఇచ్చింది, కానీ
ఇప్పటి వరకు కనీసం వాళ్ళకి హాస్పిటలైజేషన్ కూడా ఇవ్వలేదు సార్. అట్లీస్ట్ కాంపన్సేషన్ కూడా ఇవ్వలేదు. ఈ ఇష్యూని గనక మనం హైలైట్ చేసి డైలీ ప్రైమ్ టైంలో వేసామంటే గనక అటు పబ్లిక్ ఇటు గవర్నమెంట్ అటెన్షన్ మనం ఒకేసారి గ్రాప్ చేయొచ్చు. బాధితుల కోసమో నిందితుల కోసమో చేస్తుంటే ఏంటండి మన ఛానల్కి లాభం? సార్, ఇట్స్ ఏ హ్యూమన్ ఇంట్రెస్టెడ్ స్టోరీ సార్. జనాలు చూస్తారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడదాం సార్. కాన్సెప్ట్లు చెప్తే టీఆర్పీలు పెరిగేటట్లు ఉండాలయ్యా. అంతేగాని మీరేంటి అప్పటికో పాత స్టోరీలోనే తిరగతోడతామంటారు, పాత చింతకాయ పచ్చడిలాగా. కాన్సెప్ట్ చెప్పమంటాడు, చెప్తే పాచింతకాయ పచ్చడి కొత్త ఆవకాయ అంటాడు. జనాలకి న్యూస్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా కావాలయ్యా. ఆలోచించండి అయ్యా, కాస్త కొత్తగా ఆలోచించండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లేచేయడం. లాస్ట్ టైం మన మీటింగులో టీఆర్పీలు ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎవరైనా కొత్త కాన్సెప్ట్స్ ఆలోచించారా? సార్, నేను ఒక మంచి కాన్సెప్ట్ డిజైన్ చేశాను సార్. చెప్పండి. ఒక బ్లాస్టింగ్ జరిగితే 6 నెలల తర్వాత ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా దాన్ని మర్చిపోతుంది. లాస్ట్ టైం జరిగిన బ్లాస్టింగ్ బాధితుల్ని, వాళ్ల కథనాల్ని మనం ప్రైమ్ టైంలో టెలికాస్ట్ చేస్తే చాలా బాగుంటుంది సార్. ఏం కలరిస్తున్నావురా? ఈ కాన్సెప్ట్ నేనే చేశాను సార్. చిన్నప్ప. బాగుంది, చేయండి. గో ఎహెడ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ గురించి ఆలోచించండి అందరూ. ఓకే, ఒక ఇంపార్టెంట్ విషయం. యూనిసెఫ్ అవార్డుకి ఎంట్రీ సబ్మిషన్ రేపే లాస్ట్ డేట్. ఆ అవార్డు కంటిన్యూస్గా 2 సంవత్సరాలు మనమే కొట్టాము. 3వ సంవత్సరం కూడా మనమే కొడితే హ్యాట్రిక్ కొడదాం సార్. అద్భుతమైన కాన్సెప్ట్ తో మన ప్రోమోస్ కు ఏ ఛానల్ కాంపిటీషన్ లో లేదు. మంచి ప్రోమో యూనిసెఫ్ కు పంపిద్దాం. ఆ పని శృతి చూసుకుంటుంది గాని మీరు మీ బులెటిన్ గురించి చూసుకోండి. మీరు డైలీ 9కి ఇచ్చే స్పెషల్ బులెటిన్ హంసనాదం, అది హింసనాదంలో ఉందని పబ్లిక్ టాక్. ముందు దాని సంగతి చూసుకోండి. నీ నస కన్నా పెద్ద హింసేం కాదులే. ఇంతకీ శృతి ఎక్కడా? Hi, sir. May I come in, sir? Yes, come in. Good morning, sir. గుడ్ మార్నింగ్. ఏమా మీటింగ్కి రాలేదు? అదే సార్, మొన్న మనకి పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, హుక్కా క్లబ్ లో మైనర్స్ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని. ఫ్లాష్ న్యూస్ కూడా ఇవ్వాలనుకున్నాం. ఇదిగోండి సార్, విత్ ఎవిడెన్స్ నేను తీసుకొచ్చాను. అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఈ ఒక్క స్టోరీ చాలు సిటీలో ఉన్న క్లబ్బులు పబ్బులు మూతపడిపోవడానికి. వెంటనే టెలికాస్ట్ చేయించాయి. డెఫినెట్లీ సార్. యూనిసెఫ్ అవార్డుకి రేపే లాస్ట్ డేట్. అదేదో తొందరగా చూడండి. యా ష్యూర్. ఓకే సార్, ఐల్ ట్రై. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బబ్లు. ఏంటి విశేషాలు? సార్, ఈ కాన్సెప్ట్ తీసుకొని వచ్చినా ఒకసారి చూస్తారా? మీరు కూడా కాన్సెప్ట్లు తయారు చేస్తున్నారు. వెరీ గుడ్. ఎందుకండి మనకివన్నీ? హాయిగా కెమెరా వర్క్ చూసుకోవచ్చు కదా. కాన్సెప్ట్లు ఎవరైనా తయారు చేస్తారండి, వాటిని మార్కెటింగ్ చేయాలిగా.
ముందెళ్ళి స్పాన్సర్స్ని తీసుకురండి. ఆ, సార్ ఒకసారి చూడండి సార్, చాలా అద్భుతంగా ఉంది, ఇన్నోవేటివ్ ఉంది. ఏంటి చూసి బాగలేదని చెప్తే గాని నీ మనసు ఊరుకోదా? అలాగే ఆ చూశాను, అద్భుతమైన చెత్త కాన్సెప్ట్. హా. ఆ, ఆ, ఆ. ఆ, హలో రామచంద్ర, ఆ, సార్. పార్టీ కార్యకర్తల మోకాళ్లలో సంతోషం కాదు, మొహాల్లో సంతోషం. రామచంద్ర, స్క్రోలింగ్ కరెక్ట్ చేయి. ఇప్పుడే చేస్తాను సార్. సార్ 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 ఏమయ్యా స్క్రోలింగ్ మూర్తి, పార్టీ గెలిచినందుకు పార్టీ కార్యకర్తల మోకాల్లో ఉత్సాహం అని రాశారట. మోకాల్లో కాదు నాయన, మొహాల్లోని రాయండి. ఏంటది? యూనిసెఫ్ యాడ్ ఎలా ఉంది? మ్మ్, కాన్సెప్ట్ చాలా బాగుందే. ఈసారి కూడా అవార్డు నీకే. అవార్డు కోసం కాదే, ఈ సోషల్ ఇన్ఫర్మేషన్ చూసి కనీసం ఒక్కళ్ళైనా మారతారన్న ఫీలింగ్. అమ్మా మదర్ తెరీసా. ఏంటే ఇంకా మీటింగ్ విశేషాలు? ఏముందే, మన ఇన్ఛార్జ్ ఎప్పుడు కాపీ కట్టే. ఫనీ ఇచ్చాడు ఈరోజు కాన్సెప్ట్. ఓ, అయితే ఫనీ కాన్సెప్ట్ బిస్కెట్ అన్నమాట. ఇంకా నయం, ఈ కాన్సెప్ట్ కనుక మన ఇన్ఛార్జ్ గడికి తెలుసుంటే ఇది కూడా బిస్కెట్ అయిపోయేది. నీకు గుడ్ న్యూస్. ఏంటి? మీ వాడు కొత్త ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడే. అవునా? సూపర్. రేపు ఈవినింగ్ 8 o'clock at జలవిహార్ ఫోటో ఎక్స్పో కమ్ ఫ్యాషన్ షో. యా ఈవెంట్ చూసుకో ముందు. ఈ కెమెరాస్ అని ఈవెంట్ వైపు షిఫ్ట్ చేయండి, నేను ఇక్కడికి వచ్చేస్తున్నా. నెంబర్ 1 యు గో దేర్. అక్కడ ఫిక్స్. ఈ కెమెరాస్ అన్ని మోల్డింగ్ వైపు షిఫ్ట్ చేయండి. ఐఎమ్ కమింగ్, వచ్చేస్తున్నాను. ఓకే బాయ్. అక్కడే ఉండాలి అది. ఓకే ఓకే, అది తీసుడు చెప్పండి. మ్యాగీ కమ్ ఆన్ లైన్. చెప్పు కార్తీక్. గెస్ట్ వచ్చే టైం అయింది, ఇంకా ఫాస్ట్ గా చేయాలి. స్పీడ్ అప్. అయిపోయింది వర్క్ అంతా. సరే కాని నేను చెప్పింది ఏం చేసావు? హే ఏంటది? అదే మన పెళ్లి మ్యాటర్. మా డాడీతో మాట్లాడేశాను, ఆయన కూడా ఓకే అన్నారు. ప్లీజ్ మ్యాగీ, ఇప్పుడేం గోల్ చేయకు. ఏ కార్తీక్ కార్తీక్ లిసన్ లిసన్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? హే కార్తీక్ నన్ను లవ్ చేస్తున్నాడో లేదో నాకు తెలియట్లేదే. నువ్వే ఏదో చెప్పవా ప్లీజ్. డోంట్ వరీ, టెన్షన్ పడుకు. ఎక్స్ప్రెస్ చేస్తే కదా తెలిసేది. ఇంక లేట్ చేయకు. నేను చెప్తున్నా కదా, ఏం పర్లేదు, ముందు చెప్పేసే. మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా వచ్చారనుకో, అప్పుడు నీకే ప్రాబ్లం. అంత లేదు, వాడు ఇంకెవరు నన్ను లవ్ చేయాలి, చంపేస్తా దాన్ని. బోయ్ బాగున్నాడు కదా. ఆసమ్, సూపర్. హలో హలో. యా చెప్పు మ్యాగీ. ఏ కార్తీక్, నీ టీషర్ట్ చాలా బాగుంది ఈరోజు. ఓకే, ఆల్ ద బెస్ట్. సో ర్యాంప్ పై 1 by 1 మీరంతా వాక్ చేసుకుంటూ రావాలి. Welcome to the show. Welcome to all the models. Watch and enjoy the show. ఏ కార్తీక్, ఆ డ్రెస్ చూడు. Yeah, nice. వావ్, ట్రెడిషనల్. వాళ్ళందరూ ఒకే డ్రెస్ కోడ్ లో రావట్లేదు కదా, మేబీ చేంజ్ అవుతారు. Oh, fantastic.
డ్రెస్సెస్ అని ఇప్పుడు మార్కెట్లో వస్తున్న లేటెస్ట్. Come on! Hey, come on! Yeah, brother, thank you. Wow. Awesome. హలో శృతి, ఒకసారి పీసీఆర్కి రావే. ఓకే. హాయ్ సంధ్య. ఎంతవరకు వచ్చిందే నీ లవ్ స్టోరీ? మెసేజెస్ వరకు. ఎప్పుడు దూరం నుండేనా? దగ్గరికి వెళ్ళి కలవ్వా? దగ్గరగా వెళ్ళి చెప్తే నో అని అంటాడేమో అని చిన్న ఫీలింగ్. చెప్తేనే కదే తెలిసేది. అది సర్లే గాని ఈరోజు మూవీ ఇంటర్వ్యూ ఉంది కదా, అది నువ్వు చూసుకో. నాకు కొంచెం పని ఉంది, బయటకు వెళ్ళొస్తా. ఓకే? ఓకే. రెడీ? Here we go. హాయ్, వెల్కమ్ టు రిలీజ్ టుడే. వారం వారం కొత్త సినిమా కబుర్లతో నిత్యం మిమ్మల్ని అలరిస్తున్న రిలీజ్ టుడే కార్యక్రమంలో ఈ రోజు కొత్త సినిమా కబుర్లేంటో తెలుసుకుందామా? ఉతుత్తి క్రియేషన్స్ బ్యానర్ మీద చండాలం టైటిల్ తో రూపుదిద్దుకున్న సినిమా ఈ వారం మన టాక్ ఆఫ్ ది షో. మరియు వారి అనుభవాలను మనతో పంచుకునేందుకు మన స్టూడియోకి విచ్చేసిన చండాలం డైరెక్టర్, చండాలం హీరోయిన్, చండాలం హీరోకి వెల్కమ్ చెప్పేద్దామా? అమ్మా యాంకరు, సినిమా పేరు చండాలం, మేం కాదు. సారీ సార్. సార్, యాక్చువల్ గా ఈ సినిమాకి చండాలం అనే టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి? మంచి ప్రశ్న వేసావు అమ్మా. ఈ సినిమా తీయడానికి ముందు నా జీవితం చాలా చండాలంగా ఉండేది. ఆ అనుభవాన్ని కథగా మలిచి సినిమా తీద్దామన్న మూమెంట్ లో ఆల్రెడీ దరిద్రం అదృష్టంగా పట్టిన ప్రొడ్యూసర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఈ చండాలానికి దారి తీసింది అన్నమాట. ఈ సినిమాకి కొత్త హీరో హీరోయిన్ తీసుకోవడానికి గల కారణమేమంటారు? చాలా హార్డ్ క్వశ్చన్ వేసావమ్మా. నా సినిమాలో ప్రతి సీన్ చాలా క్రియేటివ్ గా ఉంటది. కాబట్టి యాక్టింగ్ తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్ళకిస్తే వాళ్ళ క్రియేటివిటీ బయటకు వస్తుంది కదా. ఇదేం చదిరా బాబో కర్మ. అందుకే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చా. ఓహో, మీ ప్రొడ్యూసర్ గురించి చెప్తారా? సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఆయన కనపడట్లేదని ప్రకటన కూడా ఇచ్చాం. బహుశా భోజ్పూర్ ఎల్లుండొచ్చా నా డౌట్. ఈ సినిమా వల్ల మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది? ఎక్స్పీరియన్సా? షూటింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే, ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ దెమ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు నన్ను చాలా బాగా చేసుకున్నారు. అమ్మ తల్లి, నీకు దండం. చేసుకున్నారు కాదు, చూసుకున్నారు అనాలి. దట్స్ రైట్. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి? యాక్సిడెంట్ లో నా కాలికి దెబ్బ తగిలినప్పుడు నాకు పిచ్చెక్కుతుంది. ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. అదేంటి సార్, కాలికి దెబ్బ తగిలితే అమ్మాయికి పిచ్చెక్కడం ఏంటి? దట్ ఈజ్ చండాలం. మీకు ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది? ఏమో, అదేం తెలీదు నాకు. డాడీ అను ఇంకా డ్యాంకులు మాట్లాడుకున్నారు, డిస్కస్ చేసుకుని నన్ను బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్నారు అనకూడదు, సెలెక్ట్ చేశారు అనాలి. అదే అదే అదే. ఈ సినిమా వల్ల మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? డైరెక్ట్ నాకు పిజ్జాలు, బర్గర్లు ఏం కావాలంటే ఇది తెప్పించేవారు. నన్నేం చేయనిచ్చేవాడు కాదు, అంతా ఆయన చేసుకునేవాడు. అదేంటి సార్? అంటే కన్నబాబుకి ఇష్టమైతే చేసేవాడు, లేకపోతే లేదు. మరి సినిమా ఎలా ఫినిష్ చేశారు సార్? అంటే మీరు న్యూస్ లో విజువల్స్ లేకపోతే ఏం చేస్తారు? స్క్రోలింగ్, ఫ్లాష్ న్యూస్ వేసుకుంటాం. సేమ్ అదే చేశాం. అక్కడ కన్నబాబు లేనప్పుడు ఉన్నట్టు అనుకోండి అని స్క్రోలింగ్ ఇచ్చి చక్కగా లాగించేశాం. ఎవరు తెచ్చాడే బాబు ఇంటర్వ్యూ? అయితే మీ చండాలం సినిమా రెస్పాన్స్ ఏంటో చూద్దామా? యా షూర్. సార్ అక్కడ కాదు సార్, ఇక్కడ చూడండి. ఓ అక్కడ కదా. చెత్తలా ఉంది. అప్పు పొరపాటు. ఏం సినిమా అన్న ఇది? సినిమా పర్వాలేదు, చూడొచ్చు ఒకసారి. ఏం లేదు, అమ్మ కడుపు మాడ పరమ చెత్త. కనపండి సొక్కలు ఫస్ట్. కంట్రోల్ కంట్రోల్. ఏంటి సార్ ఏడుస్తున్నారు? ప్రేక్షకుల స్పందన చూసి ఆనంద బాష్పాలు. హలో సార్, చూస్తున్నాను సార్. యా వస్తున్నా సార్, వచ్చి మాట్లాడతాను.
ఏంటమ్మా లైవ్ లో ఈ చండాలో? అదేం లేదు సార్, ప్రోగ్రామ్ ని ఇంతటితో ముగించేద్దామని. మాకేం పనులు లేవు కదా, కంటిన్యూ చేద్దాం. మాకు పనులున్నాయి సార్. కానీ మిడ్ నైట్ కూడా మాకు సినిమా ప్రమోషన్ చండాలంగా టెలికాస్ట్ కావాలమో. ట్రై చేస్తాం సార్. ఓకే, మరి మా అభిమానులకు బాయ్ చెప్దామా? ఈ టైంలో చెప్పాల్సింది బాయ్ కాదు సార్, ప్యాకప్. హలో, యా థ్యాంక్స్ ఇలా, థ్యాంక్ యూ. యా, ఇప్పుడు దానికోసం రిహార్సల్స్ జరుగుతున్నాయి. త్వరలో అనౌన్స్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మిస్టర్ ఇండియా. యా, హూ ఇస్ దిస్? నిన్న మీరు చేసిన ఈవెంట్ చాలా బాగుంది. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, యు నో. థ్యాంక్ యూ మిస్ శృతి. యా, శృతి. థ్యాంక్ యూ అండ్ బాయ్. వెయిట్ ప్లీజ్. ఈ రోజు మీరు బిజీగా ఉన్నట్టున్నారు. నేను రేపు మీకు కాల్ చేస్తాను. ప్లీజ్ లిఫ్ట్ మై కాల్, ఓకే? అవును, నా నెంబర్ మీకులా తెలుసు? రేపు నేనే మీకు కాల్ చేసి చెప్తాను, ఓకేనా? ఇంట్రెస్టింగ్. టీవీలో వంటలు చూసి ఈడేం తగలెట్టాడు. ఏంట్రా, ఏం టిఫిన్ చేసావు? కోడిగుడ్డు ఉప్మా. నిన్న మా పేట వంటలో చూసా. కోడిగుడ్డు ఉప్మానా? అదేంట్రా? అదే వెరైటీ మరి, తిను. హలో, బానే ఉందిరా. థ్యాంక్ యూ. చెప్పండి. హాయ్ కార్తీక్, దిస్ ఈజ్ శృతి, మీ ఫ్యాన్. నా నెంబర్ మీకులా దొరికింది? మీరు లెజెండ్ అండి. మీ నంబర్ దొరకడం చాలా ఈజీ. ఇంకా సెలబ్రిటీ కూడా కాదు గానీ మ్యాటర్ ఏంటో చెప్పండి. ఒకసారి మిమ్మల్ని కలవచ్చా? నేను అంతగా పరిచయం లేని వాళ్ళని కలవను. ఓకే, బాయ్. ఏంట్రా, మళ్ళీ ఆ లేడీ ఫ్యానా? ఏంట్రా, నేను తినే ఐటెం కూడా తెలియట్లేదురా నాకు. ఎగ్ బుజ్జిలాగా ఎగ్ ఉప్మా. అవునా, బాగుందిరా. అమ్మా, ఎలా ఉన్నారు? హాయ్ సార్, ఎలా ఉన్నారు? తీసుకెళ్ళండి. ఏంటి మీ అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. ఏంటి ఈ మధ్య రావడం మానేసో? మీరు బిజీగా సార్, అందుకే రావట్లేదు. ఏం చేస్తామయ్యా, మాది పోలీస్ ప్రొఫెషన్. ఎంతసేపు రేప్ కేసులు, మర్డర్ కేసులు, థెఫ్ట్ కేసులు, కిడ్నాప్లు, వీటితోనే మా టైం సరిపోతుందయ్యా. నీకులాగా మాకు మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంపింగ్ ఉన్నాయేంటి? ఇది బిజినెస్ మ్యాన్ హర్షవర్ధన్ గారు మర్డర్ కేసు సార్. యాక్సిడెంట్ అని క్లోజ్ చేస్తున్నాము, ఓసారి చూడండి. ఓకే. హర్షవర్ధన్ గారంటే పెప్ యానిమేషన్ చైర్మన్ ఆయనే కదా సార్? మొన్న పేపర్లో చూసా యాక్సిడెంట్ అయిందని. ఎలా జరిగింది సార్? నాకు ఈ యాక్సిడెంట్ మీద డౌట్ అయ్యా. గుద్దేసి వెళ్లిన లారీ వీళ్ళ కంపెనీదే. నెంబర్ ప్లేట్లను పెట్టి ఎంక్వైరీ చేశాం. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు కూడా ఉన్నాయి. మీకు ఎందుకు వచ్చింది ఆ డౌట్ చెప్పండి. ఏం లేదు కార్తీక్, ఓనర్ని గుద్దేసి వెళ్లిన డ్రైవరు కనీసం సానుభూతి చూపించకుండా పరారీలో ఎందుకున్నాడా అని. సార్, ఓ చిన్న ఐడియా. సరదాగా ఓ ఫేక్ కాల్ చేయండి. ఫేక్ కాలా? ఎక్కడికి? ఇప్పుడు మీరు ఒక క్లయింట్ గా పెప్ కంపెనీకి ఫోన్ చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ని డీల్ చేయాలని, ఎవరిని కన్సల్ట్ చేయాలని ఒకసారి అడగండి. దానివల్ల మనకేంటి ఉపయోగం? మీరు చేయండి, నేను చెప్తాను. హలో, మేము చిన్నారి రియల్ ఎస్టేట్స్ నుంచి మాట్లాడుతున్నామండి. మాకు ఒక 3D యానిమేషన్ చేయాలి. మేము ఎవరిని కాంటాక్ట్ చేయాలి? మాకు వాళ్ళ ఫోన్ నంబర్లు చెప్తారా? సారీ సార్, ఇప్పుడప్పుడే కుదరదు. ఈ యానిమేషన్స్ విషయాలు చూసుకునే మా GM గారు నిన్న రిజైన్ చేశారు. మీ నంబర్ ఇవ్వండి, ఒక వారంలో మీకు కాల్ చేస్తాం. ఓకే, నంబర్ రాసుకోండి. 8520920988. చిన్నారి రియల్ ఎస్టేట్స్. ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. పెప్ చైర్మన్ మెయిల్ ఐడి హ్యాక్ చేయగలిగితే ఏదైనా క్లూ దొరుకుతుంది సార్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? కంపెనీ జనరల్ మేనేజర్ అంటే నెలకి దాదాపు 3 లక్షల పైనే శాలరీ ఉంటుంది. అలాంటప్పుడు ఆ జాబ్ ఎందుకు రిజైన్ చేసి ఉంటాడు? చైర్మన్ చనిపోయినంత మాత్రాన ఆ జాబ్ ని రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పింది కూడా పాయింటే. అందుకే ఓసారి చైర్మన్ మెయిల్ ఐడి హ్యాక్ చేద్దాం. విక్రమ్. ఎస్ సార్. ఒకసారి ఆ హర్షవర్ధన్ గారి మెయిల్ ఐడి అతనికి ఇవ్వు.
ఓపెన్ అవట్లేదు. పెప్ కంపెనీ చైర్మన్ మెయిల్లో ఎక్కువగా జనరల్ మేనేజర్ రంజిత్ మెయిల్సే ఎక్కువగా ఉన్నాయి సార్. ఈ రంజిత్ మెయిల్ హ్యాక్ చేస్తే ఏదైనా తెలుస్తుంది. అసలు నాకు తెలియక అడుగుతున్నా గానీ ఆ రంజిత్ మెయిల్ ఎలా హ్యాక్ చేస్తావు? నాకేం అర్థం కావట్లేదు. ఓ గాడ్, రంజిత్ మెయిల్ కూడా హ్యాక్ చేశాను సార్. అందులో రేచల్ యానిమేషన్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది. అతను అమెరికా క్లయింట్స్ కి కోట్ చేసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు రంజిత్ కి ఆఫర్ చేసిన అమౌంట్ అక్షరాల 20 కోట్లు సార్. 20 crores. ఓ మై గాడ్. అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సార్. చూడండి సార్, ఈ అమెరికా ప్రాజెక్ట్ కోసం రేచల్ యానిమేషన్ వాళ్ళు పెప్ కంపెనీ వాళ్ళు ఇద్దరు పోటీ పడుతున్నారు. అందుకే వాళ్ళు రంజిత్ ని వాడుకొని చైర్మన్ ని యాక్సిడెంట్లో చంపేసుంటారు. నా అంచనా కరెక్ట్ అయితే గుద్దేసి వెళ్లిన లారీ నెంబర్ కూడా ఫేకే సార్. అందుకే లారీ డ్రైవర్ కూడా పరారీలో ఉండుంటాడు. వాడు కూడా రంజిత్ మనిషే. మీరు రంజిత్ ని పిలిచి మీ స్టైల్ ఇంట్రాగేట్ చేస్తే హంతకులు దొరికిపోతారు. ఎక్సలెంట్ కార్తీక్, సూపర్. నాకు మెయిల్ హ్యాకింగ్ అంటే ఇప్పుడే తెలిసిందయ్యా. ఇక మా పోలీస్ డిపార్ట్మెంట్ నిన్ను ఫుల్ గా వాడుకుంటారు. వాడితే వాడరు గాని సార్, రోజు పిలవరు సార్. చూసే వాళ్ళకి బెయిల్ మీద వచ్చి సంతకం పెట్టినట్టుంటుంది. భలే వాడువయ్యా. రా అలాగెళ్ళి కాఫీ తాగేసుదాం. సార్ సార్ వస్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హలో కార్తీక్, ఏంటి పరిచయం లేని వాళ్ళతో ఫోన్ మాట్లాడనని పెట్టేశారు? నేను మీ ప్రోగ్రామ్స్కి ఆల్బమ్స్కి పెద్ద ఫ్యాన్ అండి. మీకు మా గురించి తెలియకపోవచ్చు, కానీ నాకు మాత్రం మీ గురించి చాలా బాగా తెలుసు. ఓకే ఓకే కూల్. ఏం తెలుసు నా గురించి? మీరు వైజాగ్ #1 ఇండస్ట్రియలిస్ట్ శ్రీధర్ గారి అబ్బాయి. మీరు యుఎస్లో ఎంఎస్ కంప్లీట్ చేశారు. అక్కడ మంచి జాబ్ వచ్చినా ఇండియా వచ్చేశారు. ఫ్యాషన్ షోస్, ఈవెంట్స్ మీ హాబీస్. ఎక్కువగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి వచ్చిన డబ్బుని ఆర్ఫనేజెస్కి ఇస్తూ ఉంటారు. మీరు చేసే ఈవెంట్స్ లో సోషల్ అవేర్నెస్ అండ్ ఒక మెసేజ్ కూడా ఉంటుంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఓ మై గాడ్, నా గురించి కూడా నాకు ఇంత వివరంగా తెలీదు. ఇదిగా ముఖ్యంగా మీ నవ్వు చాలా బాగుంటుంది. కొంతమంది లాగా ప్లాస్టిక్ నవ్వులా ఉండదు. ప్లాస్టిక్? అదేంటి? ప్లాస్టిక్, స్టీల్, గోల్డ్ అలాంటి నవ్వులు కూడా ఉంటాయా? అవును. ఓకే ఓకే, ఐఎమ్ ఇంప్రెస్. విల్ మీట్. వావ్, నిజంగానా? వెన్? మీరే చెప్పండి. సాటర్డే ఈవినింగ్ 5 o'clock. ఓకే, ష్యూర్. ఓకే, థ్యాంక్ యూ. నైస్ డ్రెస్. బాగుంది, అంతా ఓకే. కానీ ఓకే, పర్ఫెక్ట్. ఓకే, యూ జస్ట్ వెయిట్. హలో కార్తీక్. యా, చెప్పు మ్యాగీ. ఏం చేస్తున్నావు? ఐ వాంట్ టాక్ టు యూ రైట్ నౌ. ఇంత ఓకే ఇక్కడ పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వచ్చి మాట్లాడాలి నీతో? కమ్ అవుట్ సైడ్. ఎప్పుడు? ఇప్పుడు, రైట్ నౌ. వస్తున్నాను. ఐల్ బి బ్యాక్ ఇన్ 2 minutes. చెప్పు మ్యాగీ, ఎందుకు రమ్మన్నావు? నిన్నే ఎందుకు రమ్మన్నావు చెప్పు. కార్తీక్,
ఐ లవ్ యూ. నువ్వంటే చాలా ఇష్టం, పిచ్చి. ఎన్నిసార్లు చెప్పాలి? నీకు నాకన్నా బ్యూటీ దొరుకుతుందా? చూడు మ్యాగీ, అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. ఆ మనసుతోనే నన్ను ప్రేమించమని అడుగుతున్నాను. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వంటే నాకు అసలు ఆ ఫీలింగే లేదు. ఈ టాపిక్ కోసం నన్ను పిలిస్తే నా ఆన్సర్ ఇదే. బాయ్. ఐ లవ్ యూ. హలో డాడీ, హవ్ యూ? నేను కార్తీక్ లవ్ చేస్తున్నా డాడీ. తనేమో ఫోర్స్ కొడుతున్నాడు. ఎలాగైనా మీరు కార్తీక్ని ఒప్పించండి డాడీ. మీరు చెప్తే తను కాదనడు. ప్లీజ్ డాడీ. లవ్ యూ డాడీ. Just a few minutes, please. Okay. హాయ్ కార్తీక్. హాయ్. హౌ ఆర్ యూ? చెప్పండి. ఇంతకీ శృతి ఎక్కడ? నేనే శృతిని. నో. ఎందుకలా? నా ఉద్దేశం ప్రకారం శృతి టాటోస్ వేసుకోదనుకుంటున్నాను. దొరికిపోయానా? ఏ శృతికి టాటూలు ఉండకూడదా? శృతికి టాటోస్ ఉండవని గెస్ చేశా. ఆవిడేమో మదర్ తెరీసా, మనదంతా యోయో పార్టీ. మొత్తానికి గుర్తుపట్టేశారు. యు ఆర్ ఎ జీనియస్. బై ద వే, ఐఎమ్ సంధ్య. కార్తిక్. సో సారీ కార్తిక్. యాక్చువల్లీ శృతి ఒక న్యూస్ కవరేజ్ కోసం ఊరెళ్ళింది. ఊరెళ్లే ముందు మీ కాల్ కూడా చేస్తుండొచ్చు. మేబీ మీ కాల్ కలవలేదేమో. నాకు కాల్ చేసి తను రావట్లేదని మీతో చెప్పమంది. మీ ఛానల్ రిపోర్టర్సా? అవును. థ్యాంక్ యూ. శృతి ఏమో. హే శృతి. ఓ హాయ్ శృతి, హౌ ఆర్ యూ? హాయ్ కార్తిక్. ఇప్పుడే మీ ఫ్రెండ్ కలిశాను. పని మీద వెళ్ళావంట. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావేంటి? ఇదిగో సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్నాను. ఇప్పుడే సిటీలోకి ఎంటర్ అవుతున్నా. ఓకే, నేను రాగానే నీకు కాల్ చేస్తా. యప్. ఓకే, బాయ్. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు సార్. చెప్పండి. సేవ్ గర్ల్ మీద మంచి కాన్సెప్ట్ ఉంది, చెప్పమంటావా? చెప్పండి. మరి నాకేంటి, ఇప్పటిదాకా 7 ఛానల్స్ లో పనిచేశా తెలుసా? ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ నీకు ఉపయోగపడుతుంది, వాడుకో. అలాగా? అండ్లు తోముతూ ఆడపిల్ల, బట్టలు ఉతుకుతూ ఆడపిల్ల, తన్నులు తింటూ ఆడపిల్ల, అమ్మాయి కళ్ళలో కన్నీరు చూపిస్తూ సేవ్ గర్ల్ అని టెక్స్ట్ వేద్దాం. ఆడపిల్ల పనిపిల్ల కాదు, సేవ్ కాల్ చైల్డ్ అని ట్యాగ్ వస్తుంది. అంతే. సూపర్ గా ఉంది కదా, ఇలాగే చేద్దామా? ఏంటి చేసేది? ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీద లాస్ట్ ఇయర్ శృతి అవార్డు వచ్చింది. అవునా? సేమ్ థాట్ నాకు వచ్చిందా? సేమ్ థాటే, కాకపోతే 1 year లేట్ నువ్వు. ఓకే ఓకే, ఈసారి మంచి కాన్సెప్ట్ తో వస్తా. సార్ మై కమ్ ఇన్? యా కమ్. ఇదిగోండి సార్ బ్లడ్ శాంపిల్స్. ఓకే. ఎస్, నువ్వు తెచ్చిన బ్లడ్ శాంపుల్లో కూడా వైరస్ ఉంది. హాయ్ శృతి. సారీ కార్తిక్, ఐఎమ్ రియలీ సారీ. పర్లేదు, ఏదో అర్జెంట్ వర్క్ అంట కదా. నువ్వు ఛానల్ రిపోర్టర్ వా? యాక్చువల్లీ నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను రావట్లేదని, కానీ సంధ్య పర్సనల్ గా చెప్తానంది. అక్కడ నెట్వర్క్ కూడా లేదు నాకు. నేనేం విఐపి కాదులే. నాకు మీరు వివిఐపియే కాదు, మోస్ట్ వాంటెడ్ కూడా. నిన్ను కలవాలనుంది నాకు. యు ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. వావ్, మీలో ఇంట్రెస్ట్ కలిగింది అట్లీస్ట్. థ్యాంక్స్. మీరెక్కడున్నా రేపు సర్ప్రైజింగ్ గా నేనే మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? ఓకే, షూర్. బాయ్. ఎవర్రా అమ్మాయి? ఎనీథింగ్ స్పెషల్? యా, సంథింగ్ స్పెషల్. ఇది కూడా సంథింగ్ స్పెషలే. ప్యారిస్ పులిహోర. ప్యారిస్ పులిహోర?
మళ్ళీ ఏదో తగలేశాడు. మామూలు పులిహార లాగే ఉంది కదరా. ఏమో మరి, మా పేట వంట ప్రోగ్రాం ప్యారిస్ లో చేస్తే అచ్చుచ్చేసా. పులిహార ప్యారిస్ లో చేసినా పలాస్ లో చేసినా ఒకటేరా. ఇంతకీ అమ్మాయిని కలిసావా? లేదురా, తనేదో అర్జెంట్ రిపోర్టింగ్ పని మీద బయటికెళ్ళింది. రేపు కలుద్దాం అండి. రోజు రోజుకి నైజీరియా వాళ్ళ కేసులు ఎక్కువ అవుతున్నాయి. లాటరీ పేరుతో మోసం చేస్తున్నారు. మా సైబర్ క్రైమ్ పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోరు. లాటరీ వచ్చిందనే ఆనందంతో గెంతులు వేస్తున్నారు. ఆ తర్వాత లాభోదిబ్బోమని పోలీస్ స్టేషన్ మీద పడుతున్నారు. వెరీ పిటీ సార్. ఒక్కలో ఇద్దరైతే పర్వాలేదు, వందల్లో. మొన్నటికి మొన్న ఆశ అనే కుక్కడపల్లిలో ఒక మహిళ 125 కోట్లు వచ్చిందనగానే నమ్మేసి 40 లక్షలు పోగొట్టుకుంది. వాళ్ళేదో ఫాల్స్ అకౌంట్ పెట్టి ట్యాక్స్ నిమిత్తం 10% కట్టాలని చెప్తే 90 లక్షలు వాళ్ళ అకౌంట్ లో వేసాడు. అంతే, గోవింద. ఏం లేదు సార్, వీళ్ళు విత్డ్రా చేసిన మనీ వీళ్ళ దగ్గర ఉంచుకోరు. హవాలా, ఫండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పంపించేస్తారు. దీన్ని కేవలం ఐపీ అడ్రస్ ద్వారానే ట్రాక్ చేయగలం. వీలైతే నేను చెప్పించేయండి సార్. ఏంటి? ఫారెన్ ఎక్స్చేంజ్ చేసే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మన వాళ్ళిద్దరిని పెట్టండి సార్. కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం వీళ్ళు ఖచ్చితంగా షిప్ యార్డ్ లేదా ఎక్స్చేంజ్ కౌంటర్కి వస్తారు సార్. ఎక్సలెంట్ అయ్యా. మెయిల్ కి ఇలాంటి మెసేజెస్ వెళ్లకుండా డిలీట్ బాక్స్ లోకి వెళ్లేలా ఒక సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేస్తే సగం సమస్య తీరినట్టే. జనాలకి ఈజీ మనీ అనే కాన్సెప్ట్ పూర్తిగా పోవాలి సార్. అప్పుడే ఈ సమస్య తీరుతుంది. ఓకే, నేను వెళ్తాను సార్. బాయ్. ఓకే. రామచంద్ర. సార్ సార్, వర్షాభావంతో దేశంలో కామం కాదు, క్షామం. చెప్పమ్మా. సార్ పిలిచారు? ప్రోగ్రామ్స్ బాగున్నాయి కొన్ని నువ్వు చేసేవి, కానీ చెత్త కమర్షియల్సే. లేకపోతే ఇంక చాలా బాగుండేది. తప్పదమ్మా, ఛానల్ సర్వైవ్ అవ్వాలి కదా. ఈ ఆస్ట్రాలజిస్ట్ మన ఛానల్లో కమర్షియల్ ప్రోగ్రామ్ చేసి పెట్టమన్నాడు. వాడి మీద ప్రోమో చేయండి సార్. ఇది ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా సార్. ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ కి మనమే మీడియా పార్ట్నర్. క్వాలిటీగా ఉండాలి, నువ్వే చేయి. ఓకే సార్. 6 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం రాళ్లతో చెప్పొచ్చని మన స్టూడియోకి రాళ్లతో విచ్చేసిన రాళ్లరావు గారిని మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే రాళ్లరావు గారు. ఏంటి గురుగారు ఇది? నీ జాతకాన్ని మార్చే రాయనాయనా. ఎక్కడెట్టుకోమంటారు దీన్ని? ప్రస్తుతానికి పక్కనెట్టు, షో అయ్యాక జీవిత ఎక్కడెట్టుకోవాలి. గురుగారు, ఈ రాయి పెట్టుకుంటే నిజంగానే జీవితం మారుతుందంటారా? నమ్మితే మారుతుంది, నమ్మకపోతే. అదేంటి గురుగారు? అదే లాజిక్, రాళ్లలో మ్యాజిక్. కాలర్ లైన్ లో వెయిట్ చేస్తున్నాడు, కాల్ మాట్లాడదామా? ఓకే నాయనా. హలో. నమస్తే రావు గారు. శ్రీలక్ష్మి కటాక్ష సిద్ధిరస్తు. సార్, నన్ను గుర్తుపట్టారా? మా ఆవిడ లేచిపోయిందని మీ దగ్గరికి వస్తే నాకు రాయిచ్చారు. మరి మీ ఆవిడ దొరికిందా నాయనా? లేదు సార్, పక్కింటి ఆవిడ పరిచయం అయింది. మేమిద్దరం కలవడానికి మీ దగ్గర ఏమైనా రాళ్లున్నాయా? చూడు నాయనా, ఈ విషయం వాళ్ళ ఆయనకి తెలిసిందనుకో మనిద్దరిని ఎత్తిన బండలా వేస్తాడు. ఫోన్ పెట్టు. గురుగారు, ఈ వృత్తిలోకి రాకముందు మీరేం చేసేవారు? ఫ్లోర్ లేసే రాళ్ళమ్ముకునేవాడిని నాయనా. లాభాలు రావట్లేదని రాయి సైజు తగ్గించి ఫింగర్ రాళ్ళుగా మార్చా. ఓహో. ఇక తర్వాత లాభాలే లాభాలు. నీ అయ్యా. మరో కాలం లైన్ లో ఉన్నారు. సార్ రావు గారు. చెప్పు నాయనా. సార్, మీరు రాయి పెట్టుకుంటే సంవత్సరంలో కోటీశ్వరులు అవుతారన్నారు కదా, మరి కోటీశ్వరుడు అయ్యావా నాయనా? లేదు సార్, కోటీలో బఠానీలు అమ్ముకుంటున్నాను. అలా ఎలా జరిగింది నాయనా? ఎలాగూ కోటీశ్వరుడు అవుతాను కదా అని సంవత్సరం మొత్తం ఏ పని చేయకుండా ఉన్నదంతా అమ్ముకుని తినేశాను సార్. దాంతో కోటీలో మిగిలాను. ఇప్పుడు నన్నేం చేయమంటారు సార్? నువ్వు అదే కంటిన్యూ చేయి నాయనా. మీరు ఇంటర్వ్యూ కంటిన్యూ చేయండి. గురుగారు, నిజంగా రాళ్ళకే బలం ఉందంటారా? ఉండబట్టే కదా నాయనా ఇల్లు కట్టుకుంటున్నారు. నేను అడిగేది బండరాల గురించి కాదు. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, చూద్దామా? హలో. హలో. లేదు పొలే లేదు, ఆ సాలగాడికి ఫోన్ ఇవ్వు. గురుగారు, మీకే. వినపడింది. ఎవరినాయనా నువ్వు? దూల్పేట్ మల్లేష్ని. యాదికొచ్చినానా? ఓ నువ్వా నాయనా? నీ దగ్గర రాయి పెట్టుకుంటే నా కేసులన్నీ మాఫీ అయితే అనో కదా. మాఫీ కాదు, నా మీద ఉన్న పాత కేసులన్నీ తిరగదోడి నా ఉరిశిక్ష ఖరారు చేసిండ్రు. అలా ఎలా జరిగింది నాయనా? రాయి పెడితే కేసులన్నీ పోతే అన్నావు కదా, ఇక ఖర్చులు ఎందుకని లాయర్లు తీసేసిన. కథం, నా దుకాణం బంద్ అయింది. అఘోరించలేకపోయావు. రాయి పెట్టేది అద్భుతాలు జరగడానికి కాదు, ఆత్మవిశ్వాసం పెరగడానికి. నాకు ఆ ముచ్చట తెలియదు. ఎట్టాగా ఉరిశిక్ష పడ్డది కనుక నిన్ను చంపి నీ దుకాణం బంద్ చేస్తా. వస్తున్నా, అక్కడే ఉండి బిడ్డ. ఓరిడి అమ్మా కడుపు కాలా, వీడు నిజంగా వచ్చినా వస్తాడు. నాయనా నేను జంపు. అదండి
ఈ వారం మన గులకరాలు క్షమించాలి రంగురాల కార్యక్రమం ఇంక్సెలవు. ఓకే రవి, మిగతాది కట్ చేసి టెలికాస్ట్కి ఇచ్చేసే. ఓకే, నేను వెళ్తున్నా మరి. బాయ్. అమ్మా, ఏంటి మ్యాటరు? లంగామణి కట్టావు? తాతయ్య తాతయ్య మరి చెప్పు. నాకు 1000 రూపాయలు కావాలి. ఎందుకో? కేక్ కొనాలి. కేక్ ఎందుకో? కార్తీక్ వస్తున్నాడు ఆర్ఫనేజ్ కి. కార్తీక్ ఎవరు? అబ్బా, ఇప్పుడు డీటెయిల్ గా నీకు అదంతా చెప్పలేను గానీ ముందు నాకు అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలి తాతయ్య. మరి మీ నాయనమ్మకు చెప్పావా? ఇప్పుడు నువ్వు చెప్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ. నా తల్లి. హాయ్. యు శృతి? హాయ్. థ్యాంక్ యూ కార్తిక్. అయ్యరామా, నీపైనే పిచ్చి ప్రేమ, కాసింత జాలి చూపి జంత చేరు సుందరాగుడా. కత్తిలాంటి నీ చూపే నన్ను కోసే, ఎదలోనే ఉండిపోరా బంధమవరా నా మన్మధుడా. ప్రాణమై తోడుంటానంటూ నీడగా వెన్నంటే ఉంటూ చెప్పవా నీలోని ప్రేమై నన్నే వదలను వరడు. అయ్యరామా, నీపైనే పిచ్చి ప్రేమ, కాసింత జాలి చూపి చెంత చేదు సుందరాగుడా. నాకే నేనే తెలియకున్నాను, ఊహల్లోనే తేలుతున్నాను, ఎదురై వచ్చి నిజమే ఎవరా నా కళ్ళలో. వెచ్చని ఊపిరిలోని భావన నాలో ఆశలు బంధించేసి, ఆశే తెలియని అక్షరాలతో పాటగా మారినే. నన్ను పాలించవా, పరిపాలించవా, తొలి ప్రేమ సంద్రంలో తడిపేయవా. నా జతై వదలకు నన్ను ఇకరా ప్రియ సఖుడా. అయ్యరామా, నీపైనే పిచ్చి ప్రేమ, కాసింత జాలి చూపి జంత చేరు సుందరాగుడా. కత్తిలాంటి నీ చూపే నన్ను కోసే, ఎదలోనే ఉండిపోరా బంధమవరా నా మన్మధుడా. ప్రాణమై తోడుంటానంటూ నీడగా వెన్నంటే ఉంటూ చెప్పవా నీలోని ప్రేమై నన్నే వదలను వరడు. అయ్యరామా, నీపైనే పిచ్చి ప్రేమ, కాసింత జాలి చూపి చెంత చేదు సుందరాగుడా. హాయ్ కార్తీక్. హాయ్ సార్. ఏం కార్తీక్, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నావు? కార్ ఏం చేసావు? సరదాగా షాపింగ్కి వెళ్ళాం రేపు ఈవెంట్ కోసం. అలాగా? ఈ ట్రాఫిక్ లో కార్ కన్నా బైకే బెటర్ సార్. ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. కార్ ఎక్కడ పార్క్ చేసినా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చలానా రాసేస్తున్నారు. మోటార్ సైకిల్ అయితే వదిలేస్తామా? పద. ఎప్పుడు నీ మ్యారేజ్? చూద్దాం సార్, మనసుకు నచ్చిన అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కదా. ఏంటి, అమ్మాయికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే లెవెల్కి వచ్చిందనమాట. ఇంతకీ ఎవరమ్మాయి? శృతి అని జర్నలిస్ట్, మీకు తెలిసే ఉంటుంది. శృతియా? చాలా మంది జర్నలిస్టులు వస్తుంటారు, వాళ్ళల్లో శృతి. ఈ అమ్మాయి సార్. ఓ, ఈ అమ్మాయా? వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. నీకు సరైన జోడీ అమ్మాయి. గుడ్, బాగుంది. ఇంకెందుకు, ముహూర్తాలు పెట్టించాయి. దానికోసమే వెయిటింగ్ సార్. ఏంటి దీపా, ఏంటి సంగతి, ఎలా ఉన్నావు? మీరే చెప్పాలి సార్. బాగున్నాను. ఈ రామచంద్ర ఉన్నాడే, అన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ ఏం తెలియదు. నేనే ఎన్నో కాన్సెప్ట్లు ఇచ్చా. ఏది ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏది ఇంట్రెస్టింగ్ న్యూస్ కాదో నేనే చెప్పా, తెలుసా? అవునా?
ఏ న్యూస్ ఎప్పుడేయాలి, ఏది ఇంట్రెస్టింగ్ ఆర్టికల్, ఏది కాదు అన్నీ నేనే చెప్తా. అంతెందుకు, మన శృతి చేసిన యూనిక్ ఇనిషియేటివ్ కాన్సెప్ట్ ఎవరిదనుకుంటున్నావు? ఎవరిది సార్? నాదే. నిజమా? మరి అవార్డు తీసుకుంది కానీ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. నాకు తెలుసులేండి ఎవరికి బాగా టాలెంట్ ఉందో. సరే గాని నీ తెలుగు అంత బాగుండదు. సాయంత్రం డిన్నర్ కి వెళ్దాం, వస్తావా? అక్కడ నేర్పిస్తాను, బిల్లు నాదేలే. ఓకే, అలాగే వెళ్దాం. నిన్న కూడా మా వారన్నారు డిన్నర్కి వెళ్దామని. ముగ్గురం కలిసే వెళ్దాం. అబ్బో సర్లే గాని నీ బుల్లెటిన్ టైం పో. వెదవ న్యూసెన్స్ వీడును. మా ఆయన కూడా వస్తాడు డిన్నర్ కి. బొంగులోది. హాయ్ శృతి. ఎక్కడున్నావు? టెంపుల్లో ఉన్నా. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను కూడా ఒక విషయం మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. నాకు తెలుసు నువ్వేం చెప్తావో. ఈవినింగ్ ఫుల్ మూన్ రెస్టారెంట్లో కలుద్దాం. డ్రెస్ కోడ్ ఉంది, ఎల్లో టీషర్ట్ అండ్ బ్లాక్ జీన్స్. ఎల్లో టీషర్ట్ అండ్ బ్లాక్ జీన్స్. ఓకే, కానీ నాకు రావడానికి కొంచెం టైం పడుతుందేమో. పర్వాలేదు, ఎంతసేపు అయినా నేను వెయిట్ చేస్తాను. ఐ విల్ వెయిట్. ఓకే బాయ్. ఓకే బాయ్. ఏంటయ్యా ఇది కూడా ఫెయిలేనా? ఇప్పటికి 20 మంది టెస్ట్ చేశాం సార్. ఈ డ్రగ్ కూడా వర్కౌట్ అవ్వాలి. పోతే పోతారయ్యా, నీకెంతమంది కావాలన్నా నేను చూసుకుంటా. నాకెట్టి పరిస్థితుల్లో ఈ ప్రయోగం సక్సెస్ అవటం ముఖ్యం. కానివ్వండి. రై పట్టుకుంటా. హాయ్ కార్తిక్. హాయ్. బాగా లేట్ అయింది. ఏం టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదు, ఏదో చెప్తానన్నా. చెప్పు. ఏంటి టైట్ గా ఉన్నావు? ఏం లేదులే, నువ్వు చెప్పు. హ్యాపీ బర్త్డే. వావ్, నా బర్త్డే అని నీకెలా తెలుసు? సోషల్ నెట్వర్క్స్ ఉంటాయి కదా. ఓకే. ఇంతకీ నువ్వు చెప్తానంది ఇదేనా? శృతి, కార్తిక్ ఒక నిమిషం. ఓ షిట్. మ్యాగీ. కార్తిక్ ఎక్కడున్నావు? ఈవెంట్ వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? నేను కొంచెం బయటకు వచ్చాను. చిన్న పర్సనల్. అక్కడేం చేస్తున్నావు? ఇఫ్ యూ డోంట్ మైండ్ విల్ కాల్ యూ లేటర్. ఓకే మ్యాగీ, బాయ్. డాడీ
చెప్పమ్మా. కార్తీక్ శృతిని కలవడానికి వెళ్ళాడు. శృతి అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నాకు కార్తీక్ కావాలి. ఆ శృతిని ఏం చేస్తావో నాకు తెలీదు. డాడీ, ఐ వాంట్ కార్తీక్. ఏడవకమ్మా, నేను ఏడిపించిన దాన్ని నేను వదిలిపెట్టాను. దాన్ని ఏదో ఒకటి చేస్తాను. నువ్వేం చేసినా సరే దాన్ని అడ్డు తొలగిస్తాను. కార్తీక్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నాకు ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి. వాట్ హ్యాపెన్? నేను చెప్తాను, అన్ని డీటెయిల్ గా చెప్తాను. నేను నీకు కాల్ చేస్తాను కదా, అప్పుడు చెప్తా. నేనే నీకు కాల్ చేస్తా, ఓకేనా? మ్యాగీ, శృతిని కలవడానికి వెళ్ళావా? ముందు నువ్వు శృతిని కాదు, నన్ను లవ్ చేయాలి. మ్యాగీ, నీ మీద అలాంటి ఒపీనియన్ లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కార్తిక్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నేను శృతికి లవ్ ప్రపోజ్ చేశాను. నువ్వు నన్నే లవ్ చేయాలి. జస్ట్ షట్ అప్. బీ ఇన్ యువర్ లిమిట్స్. శృతి నా లవ్, మై లైఫ్. ఇంకెప్పుడు కాల్ చేయకు. గుడ్ బై. The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. Please try again. The number you are trying to call is currently not reachable. Please try again later. The number you are trying to call is currently not reachable. హలో కార్తిక్, నీకు బ్యాడ్ న్యూస్ అమ్మా. రాత్రి నీ ఫ్రెండ్ శృతిని ఎవరో మర్డర్ చేశారు. నువ్వు ఒకసారి స్టేషన్కి వస్తే కూర్చో. ఐఎమ్ వెరీ వెరీ సారీ కార్తిక్. శృతి శవం దగ్గర సెల్ ఫోన్, ఐడి కార్డ్, బ్యాగ్ దొరికాయి. తన ఫోన్ కాల్ లిస్టు చూస్తే నైట్ నువ్వు చేసిన మిస్డ్ కాల్సే ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం ఆమెని ఎక్కడ కలిసావు, ఎప్పుడు కలిసావు? నైట్ 10:30కి ఫుల్ముల్ రెస్టారెంట్లో కలిసాం. కానీ తను వచ్చిన వెంటనే ఏదో ఎమర్జెన్సీ కాల్ వచ్చి వెళ్ళిపోయింది. ఈరోజు తన బర్త్డే సార్. నైట్ 12 గంటలకి విష్ చేద్దాం నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశాను, కానీ తను లిఫ్ట్ చేయలేదు. అంతలోనే అలా జరిగిందంటే ఐ కాంట్ బిలీవ్ దిస్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ కార్తిక్. శృతిని ఎవరో దారుణంగా గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత బాడీ, ఫేస్ గుర్తుపట్టలేనంతగా కాల్చేశారా? హైవేలో పెట్రోలింగ్ చేస్తున్న మావాలు శృతి శవాన్ని చూశారు రాత్రి 12 గంటలకి. అప్పటికే శవం దాదాపుగా కాలిపోయింది. బాడీని పోస్ట్ మార్టం కూడా పంపించేశాం కార్తిక్. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాం. ఒకసారి శృతి పనిచేస్తున్న ఛానల్ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి. సార్, ఎన్ని గంటలకి పెట్రోలింగ్ వాళ్ళు శృతి బాడీని ట్రేస్ చేశారు? కరెక్ట్ గా 12 గంటలకి.
నన్ను 10:30కి పార్టీలో కలిసిన అమ్మాయి ఎక్కడో హైవేలో 12 గంటలకు మర్డర్ అయిందంటే నమ్మలేను సార్. నన్ను కలిసినప్పుడు శృతి దగ్గర బ్యాగ్ లేదు. బ్యాగ్ కోసం ఇంటికెళ్లాలన్నా గంట టైం పడుతుంది. అక్కడి నుండి అమ్మాయి మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్ళాలంటే ఇంకో గంట పడుతుంది. కాబట్టి మర్డర్ అయింది తనేనని నమ్మలేకపోతున్నాను. లాజిక్ కనిపించట్లేదు సార్. హలో, ఎంక్వైరీ చేస్తున్నామండి. 1 అవర్ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. ఓకే? చెప్పు కార్తీక్. సార్, అమ్మాయిని చంపేసినవాడు తన బిలాంగింగ్స్ అక్కడే పడేశాడంటే అర్థం చనిపోయింది శృతియే అని నమ్మించడానికి చేసిన ప్రయత్నం ఇది. అంత అవసరం ఏమిటి? ఎవరు చేసుంటారు? శృతికి ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా? తెలీదు సార్. అమ్మాయి అన్ని మంచి పనులు చేసింది. తనకి శత్రులు ఉంటారని నేను అనుకోను. ఏమండి, నేను ఆ పని మీదే ఉన్నాను సార్. నాకు 1 అవర్ టైం ఇవ్వండి. నేనే ఎంక్వైరీ చేసిన తర్వాత ఫోన్ చేస్తాను. అందరినీ నమ్మించడమే ఆ క్రిమినల్ ఉద్దేశమైతే మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి శృతి చనిపోయిందని చెప్పండి. ఒక 24 గంటల్లో హంతకుడు రిలాక్స్ అవుతాడు. ఆ టైం చాలు వాణ్ణి మనం పట్టుకోవడానికి. నేను బయలుదేరుతాను సార్. ఓకే. 1 మినిట్ కార్తీక్. శృతి బతికే ఉందని నీకు అంత నమ్మకమా? శృతిని గొంతుకోసి హత్య చేస్తే మొఖాన్ని గుర్తుపట్టినంతగా కాల్చేయడం దేనికి? లాజిక్ కనిపించట్లేదు సార్. తను బతికే ఉందని నా నమ్మకం. నా ప్రయత్నం నేను చేస్తాను. బాయ్ సార్. హలో సంధ్య, ఎక్కడున్నావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. చెప్పు కార్తీక్. సంధ్య, ప్లీజ్ కంట్రోల్. నాకు శృతి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. హెల్ప్ చేస్తావా? షూర్ కార్తీక్, అడుగు. ఛానల్లో శృతి చేసే ప్రాజెక్ట్ ఏంటి? నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి? తను ఎక్కువ సోషల్ మెసేజెస్ చేస్తుంది. ఏమైంది కార్తీక్? ఏంటి ఈ డౌట్? సంధ్య, నాకెందుకో శృతి చనిపోయిందనిపించట్లేదు. నువ్వన్నది నిజమైతే బాగుండు కార్తీక్. నువ్వంటే తనకి చాలా ఇష్టం తెలుసా కార్తీక్? నిన్ను చాలా రోజులుగా ఫాలో అవుతుంది, కానీ నీకు చెప్పలేదు. రీసెంట్గా నిన్ను పరిచయం చేసుకుంది మెసేజ్ ద్వారా. అవునా? ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది నన్ను? దాదాపు 6 నెలలుగా. కార్తీక్, ఫస్ట్ టైం శృతి నేను ఎక్కడ కలిసినా తెలుసా? హలో, ఆ మీటింగ్ కొంచెం పోస్ట్పోన్ చేయండి. బై 6 o'clock షార్ప్ ఐల్ బి దేర్. ఓకే? హలో కార్తీక్. హలో సార్. కూర్చోండి. సార్, ఈ చెక్ తీసుకోండి. ఓకే, వెరీ గుడ్ కార్తీక్. ఇప్పటిదాకా మీ ఈవెంట్స్ ద్వారా వచ్చిన అమౌంట్ని స్టేట్ హోమ్ చిల్డ్రన్కి ఇస్తున్నారు. వెరీ నైస్ ఆఫ్ యూ. ఈసారి బెస్ట్ యూత్ అవార్డుకి గవర్నమెంట్కి మిమ్మల్ని రికమెండ్ చేస్తారు. సార్, ఇవన్నీ అవార్డ్స్ కోసం చేయట్లేదు సార్. మీ నుంచి చిన్న హెల్ప్ కావాలి నాకు. తప్పకుండా చెప్పండి. సార్, 2 నెలల క్రిందట సేవ్ కిడ్స్ పేరు మీద నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. కొత్త కాన్సెప్ట్స్తో యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ చేస్తున్న 100 మందిని ఐడెంటిఫై చేశాను. వాళ్ళని నెలకొక ఈవెంట్ అయినా చారిటీ కోసం చేయమని రిక్వెస్ట్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 100 మంది అట్లీస్ట్ నెలకొక ప్రోగ్రాం ద్వారా ఫండ్స్ రైజ్ చేయగలిగినా కొన్ని కోట్లు కలెక్ట్ అవుతాయి. అదంతా స్ట్రీట్ చిల్డ్రన్ కోసం ఖర్చు చేయొచ్చు సార్. ఇదిగోండి సార్, దానికి సంబంధించిన కాన్సెప్ట్. చూడండి సార్. ఓకే, వెరీ గుడ్. కోట్ల రూపాయలు స్కామ్లు చూశాను, కానీ ఒక మంచి పర్పస్ కోసం కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం మొదటిసారి చూస్తున్నాను. పసివాళ్లకు ఉపయోగపడే మంచి కాన్సెప్ట్. చెప్పండి, నేను చేయగలిగిన హెల్ప్ ఏంటో తప్పకుండా చేస్తాను. సార్, మీకు చేయాల్సిందల్లా మాలాంటి యూత్ ఇలాంటివి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే పర్మిషన్ని త్వరగా వచ్చేటట్టు చూడండి సార్. అలాగే చేద్దాం. మా ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసే కంపెనీలకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వండి సార్. వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ ఇలాంటి పసిపిల్లలకైనా ఉపయోగపడుతుంది. యువర్ రైట్ కార్తిక్, ట్రై చేస్తాను. గవర్నమెంట్కి ప్రపోజల్ పెడతాను. గవర్నమెంట్ నుంచి కూడా మీ ప్రోగ్రామ్ స్పాన్సర్ అందేలా చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ కార్తిక్. చిన్న మీటింగ్ ఉంది, మళ్ళీ కలుద్దాం. హలో సార్. వచ్చేసారు అప్పుడే? ఎవరిస్తారయ్యా మీకు ఇన్ఫర్మేషన్? ఎవరు పిలిచినట్టు వచ్చేస్తారే? లేదు, నేనేమి పాలిటిక్స్ లోకి రావట్లేదు. అలా మొదటిసారి నేను చూసింది తను నీ సోల్మేట్ అనుకుంటా. అచ్చం తనలాగే ఆలోచించే నిన్ను తను చాలా ఇష్టపడింది.
నువ్వు చేసే ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ఏది మిస్ అయ్యేది కాదు. ఓ షిట్, ఏమైంది? ఒక్క నిమిషం రా. సంధ్య, నాకు శృతి గురించి పూర్తి వివరాలు కావాలి. అంటే తనెక్కడికి వెళ్ళేది, తనకెవరైనా శత్రువులు ఉన్నారా, ఎవరితో నిన్న మాట్లాడేదా? ఏ కార్తీక్, ఎందుకలా అడుగుతున్నావు? నువ్వు చెప్పే వివరాల్లో ఏదైనా నాకు క్లూ దొరుకుతుందేమోనని. ఎందుకంటే తను చనిపోయిందంటే నేను అస్సలు నమ్మలేను. ఒకవేళ శృతిని నిజంగా చంపేస్తే చంపేసిన వాళ్ళు బ్యాగ్ని గాని ఐడెంటిటీ కార్డ్ని గాని స్పాట్లో ఎందుకు పడేస్తారు? శృతి చావలేదు, శృతి మర్డరైందని నమ్మించే ప్రయత్నం ఇది. ఇదంతా సినిమాగా తీస్తే ప్రేక్షకుడికి డెఫినెట్ గా డౌట్ వస్తుంది. అవును, నువ్వు అంటుంటే నాకు డౌట్ గా ఉంది. మర్డర్ ప్లేస్ లో సాక్ష్యాలు ఎలా వదిలేశారు? ఏదేమైనా శృతి సేఫ్ గా ఉంటే చాలు. తన విషయంలో ఎప్పుడైనా ఏదైనా మిస్టీరియస్ గా అనిపించిందా సంధ్య? మిస్టీరియస్ గా అంటే హలో, హా శృతి, ఎక్కడే? దాబానా? అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఓకే. ఏం లేదు, చిన్న పనుంది, అది నీకు అప్పచెప్పి వెళ్దామని. అంటే తను అప్పుడప్పుడు ఒక దాబా దగ్గరికి వెళ్ళేది కార్తీక్. ఎక్కడా? రోడ్ నెంబర్ 9 అనుకుంటా. 1-2 సార్లు నేను ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగితే దాబాలో ఉన్నానని చెప్పేది. నాకు విచిత్రంగా అనిపించింది, శృతి ఎక్కడికి ఎందుకు వెళ్తుంది ఎప్పుడు అని. దాబా పేరేమైనా తెలుసా? దాబా పేరు గుర్తు రావట్లేదు కార్తీక్. అరే, మేము రావడానికి కొంచెం లేట్ అవుతుంది కానీ ఫుడ్ ప్రయోగాలు చేయకరా రే. మేమా హైవే నెంబర్ 9 లో ఉన్నాం. అవునా? రేయ్, రిపేర్ అయిందా? రెడీరా, పదండి. లెట్స్ గో. యా, లెట్స్ గో. ఈ దాబా రెడ్యువేషన్ లో ఉన్నట్టుంది. కార్ పార్కింగ్ లో పెట్టుకో, శృతి గురించి కనుక్కొస్తా. ఓకేరా, నేను పార్కింగ్ లో ఉంటా. భయ్యా, ఈ ఫోటోలో అమ్మాయిని ఎప్పుడైనా చూసారా? అప్పుడప్పుడు దాబాకి వస్తుండేది సార్. మీకేనా ఇన్ఫర్మేషన్ తెలుసా భయ్యా తన గురించి? తెలీదు సార్. Oh God! Oh no! ఎవరు వీళ్ళంతా? ఎవర్రా వీళ్ళు? వాట్స్ హ్యాపెనింగ్ కార్తీక్? నువ్వు ఓకేనా? త్వరగా పోదాం పదా ఇక్కడ నుంచి. రేయ్, శృతి చచ్చిపోయింది. ఆ అమ్మాయి గురించి ఇంకా ఎందుకు వెతుకుతున్నావు? పోలీసుల్లాగా ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తున్నావు? తన గురించి వెతకకు, చచ్చిపోతావు. అర్థమైందిగా? This is first and last warning. ఇప్పటివరకు జరిగి చాలు గాని ఇక్కడతో వదిలేద్దాం దీన్ని. అవునరా, ఇదేదో డేంజరస్ గా ఉంది. వదిలేద్దాం ఇక్కడతో. వదిలేద్దాం, అన్ని వదిలేద్దాం. మనకెందుకులే, ఎవరి చావు వాళ్ళు చస్తారని అన్ని వదిలేసి ఊరుకుందాం, సరేనా?
ఆఖరికి మనల్ని ప్రేమించిన వాళ్ళని చంపేసినా లైట్ తీసుకుందాం. శృతి నాకన్నా నీకు ముందే ఫ్రెండ్ కదా. తను బతికుందో చనిపోయిందో నీకు అక్కర్లేదా? జస్ట్ న్యూస్ లో చెప్పుకుంటే చాలా. లాజిక్ గా థింక్ చేద్దాం ఒకసారి. మర్డర్ చేసిన వాళ్ళు పోలీసులకి భయపడి అండర్ గ్రౌండ్ లో ఉంటారు గాని ఏ ఎంక్వైరీ చేసినా బయటికి రారు. కానీ వీళ్ళెవరో అటాక్ చేశారు అంటే దాని అర్థం శృతిని నేను వెతికి పట్టుకుంటానని వాళ్ళ భయం. సరే, ఇక్కడి నుంచి వెళ్దాం. ముందు కూర్చోండి, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. యాండన్ బడి వచ్చినట్టున్నారు. ప్యూర్ వాటర్. ఎవరో వచ్చారు, మిమ్మల్ని అడిగారు. నువ్వు తీసుకో. డాబా దగ్గర ఉన్నానని కలిశారా? నువ్వేనారా చెప్పింది మేము హైవే దగ్గర ఉన్నామని? ఏమైంది ఇప్పుడు? సంధ్య, శృతి వాళ్ళ ఇల్లు తెలుసా నీకు? తెలుసు. ఏం లేదు, వాళ్ళ ఇంటికెళ్తే ఏదైనా క్లూ దొరకొచ్చేమో. రే, బైక్ ఇసివు. పద. రేయ్, జాగ్రత్తరా. ప్రముఖ రిపోర్టర్ శృతిని గత రాత్రి ఎవరో ఆగంతకులు హత్య చేసి ఉంటారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమెని గొంతు కోసి హత్య చేసి గుర్తుపట్టలేనంతగా శవాన్ని కాల్చేశారు. ఆమె డ్రెస్, ఐడి కార్డ్, సెల్ ఫోన్ ఘటనా స్థలంలో పోలీసులకు దొరికాయి. చనిపోయింది శృతియా కాదా అనేది పోస్ట్ మార్టం DNA రిపోర్ట్లో తేలాల్సి ఉంది. కార్తీక్, యు ఆర్ ఎ గుడ్ పర్సన్. ఎగ్జాక్ట్ గా శృతి కూడా నీలాగే ఆలోచిస్తుంది. అందుకే నీతో లవ్ లో పడింది. ఎక్కువ టైం కూడా తీసుకోలేదు నిన్ను సెలెక్ట్ చేసుకోవడానికి. సెకండ్ టైం శృతి నిన్ను ఎక్కడ చూస్తుందో తెలుసా? హలో సార్. హాయ్, మీరెలా ఉన్నారు? యా, ఫైన్ సార్. హే, హాయ్. తీసుకోండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవ్రీ మంత్ శాలరీ లాగా డొనేట్ చేస్తున్నారు. అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. అండ్ సండే నేను పిల్లల కోసం ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను సార్. ఆ ప్రోగ్రామ్ కి షూర్ గా మన పిల్లల్ని తీసుకురండి. షూర్ అండి. ఓకే, ఇంక నేను వెళ్తాను. సీ యూ లేటర్. అతను కార్తీక్ కదా? అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అవునమ్మా, ఆయన ఇచ్చే డొనేషన్ మీదే మా ఆర్ఫనేజ్ రన్ అవుతూ ఉంది. వావ్, అవునా? మాకే కాదమ్మా, చాలా ఆర్ఫనేజెస్ కి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంట్రెస్టింగ్. ఈ పర్సన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాడు. ఇంకా మనం ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? తనకు వచ్చిన మెయిల్స్ అని చెక్ చేయాలి. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరకొచ్చేమోనని. మెయిల్ ఎలా చూస్తావు? తన పాస్వర్డ్ తెలియదు కదా. హ్యాక్ చేద్దాం. తన ఇంటికి వెళ్ళాక ఎలాగో అలా తన ల్యాప్టాప్ తీసుకో. ఓ గాడ్, హ్యాకా? హ్యాక్ ఎలా చేస్తావు? చాలా టైం పడుతుంది కదా హ్యాకింగ్ కి. గాడ్ అన్నావు కదా, ఆ గాడే మనకి ఏదైనా హెల్ప్ చేస్తాడేమో చూద్దాం. హాయ్ తాతయ్య. రమ్మా, కూర్చోమ్మా. శృతి మాకు దక్కకుండా పోయిందమ్మా. సారీ నానమ్మా, శృతికి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. నానమ్మ, శృతి ల్యాప్టాప్ ఒకసారి తీసుకొస్తారా? చూడండి. ఇదిగో బాబు. ఇటువంటి అంకుల్, చూస్తాను.
డాక్టర్ రావ్ నీకేమైనా తెలుసా? డాక్టర్ రావ్ తను మా ఛానల్ కి రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చే డాక్టర్. సంధ్య, శృతి మెయిల్స్ అని చెక్ చేశాను. నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ అన్నయ్య ఒక గ్యాంగ్స్టర్. ఎందుకో తెలియదు గాని మాఫియా నెట్వర్క్ లో పడ్డాడు. ఓ మై గాడ్, శృతి వాళ్ళన్నయ్య గ్యాంగ్స్టరా? ఎస్, అన్ని వివరంగా చెప్తాను. శృతి వాళ్ళ అన్నయ్య రెగ్యులర్ గా మెయిల్ కాంటాక్ట్స్ లో ఉండేవాళ్ళు. వాళ్ళ అన్నయ్యని మాఫియా నుంచి బయటకు వచ్చేయమని తను ఎంతగానో చెప్పింది. తను చాలా ప్రయత్నించింది. అతను తన ఫ్యామిలీ గురించి మాఫియాకి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అందుకే శృతికి దూరంగా ఉన్నాడు. ఫోన్ కాల్స్ కూడా చేసేవాడు కాదు. నా అంచనా కరెక్ట్ అయితే శృతి మిస్సింగ్ కి వాళ్ళ అన్నయ్యకి ఏదో సంబంధం ఉంది. అవును, శృతి వాళ్ళ ఇంట్లో డాక్టర్ రావు గురించి అడిగావు కదా, ఏముందా మెయిల్లో? శృతి మిస్ అయిన ముందు రోజు డాక్టర్ రావు అని ఆయన నుంచి ఓ మెయిల్ వచ్చింది. ఆల్ ద బెస్ట్ శృతి, నువ్వు చేసే స్టింగ్ ఆపరేషన్ వల్ల ఇలాంటి దారుణాలు చేసే ల్యాబ్స్ అన్ని మూతపడిపోవాలి. గో హెడ్, గుడ్ లక్ అనుంది. ఓ స్టింగ్ ఆపరేషనా? ఎస్. శృతి ఇంత రిస్క్ తీసుకుందా? స్టింగ్ ఆపరేషన్ అంటే ఎక్కడైనా క్రైమ్ జరుగుతుంటే సీక్రెట్ గా కెమెరాలతో షూట్ చేసి నిజాన్ని బయటపెట్టడమేగా. యా, శృతి డేంజర్ లో పడ్డానికి అదే కారణమంటావా? ఐ కాంట్ బిలీవ్ దిస్. సంధ్య, మీరు షూట్ చేసిన టేప్స్ అన్ని జనరల్ గా ఎక్కడ పెడతారు? వెంటనే టెలికాస్ట్ చేసేస్తారు. ఇంకా టెలికాస్ట్ అవ్వలేదంటే మేబీ ఆఫీస్లోనే ఉందేమో టేప్. ఓకే. అవును, మీరు టేపులు తీసుకునే ముందు మీ ఛానల్ లైబ్రరీలో ఎంట్రీ చేస్తారు కదా? అయితే ముందు మీ ఛానల్ లైబ్రరీకి వెళ్దాం. యా, వెళ్దాం పద. సంధ్య, శృతి మిస్ అయిన ముందు రోజు లాస్ట్ తీసుకున్న టేప్ ఏంటో చూడు. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఒక టేప్ సర్చ్ చేయాలి. యా, 5929. నువ్వు ఇట్లా చూడు. ఎస్, ఖచ్చితంగా ఇదే ఉండాలి. ముందు చూద్దాం. ఇది నా అనుమానం నిజమైతే శృతి చేసిన స్టింగ్ ఆపరేషన్ ఇందులోనే ఉండుంటుంది. మేబీ ఉండొచ్చు. సతీష్ గారు, అర్జెంట్గా ఒకసారి పీసీఆర్కి రండి, టేప్ చెక్ చేయాలి. ఏంటయ్యా, ఇది కూడా ఫెయిలేనా? ఇప్పటికి 20 మందిని టెస్ట్ చేశాం సార్. ఈ డ్రగ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సార్, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్, ప్లీజ్ కమ్ టు పీసీఆర్. నాకెట్టి పరిస్థితుల్లో ఈ ప్రయోగం సక్సెస్ అవటం ముఖ్యం. ఇదంతా చూస్తుంటే శృతి మళ్ళీ ఏదో స్టింగ్ ఆపరేషన్ చేసినట్టుంది. విజువల్స్ చూస్తే ఏం అర్థం కావట్లేదు. శృతిని స్టింగ్ ఆపరేషన్ కోసం పంపారా? ఐ హావ్ నాట్ సెంట్ హర్. శృతి విలేజ్కి వెళ్ళి ఇదంతా ఎందుకు షూట్ చేసినట్టు? సార్, నేను శృతి మెయిల్స్ ఓపెన్ చేశాను. లాస్ట్ మెయిల్ డాక్టర్ రావు దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఏదో క్లూ ఇచ్చారు. ఆయన మెయిల్ చూస్తే ఆ రోజు శృతి ఆ విలేజ్కి వెళ్ళిందనుకుంటున్నాను. డాక్టర్ రావుని పిలిపిస్తే ముందు ఈ టేప్లో ఉన్న విషయం ఏంటో మనకు అర్థమవుతుంది. అవును సార్, ఆయన మనకి రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ ఇచ్చే డాక్టర్, డాక్టర్ ఏజీ రావు. ఇది చిన్న విషయంగా లేదు సార్. ఈ టేప్లో ఉన్న విజువల్స్ కి శృతి మిస్సింగ్ కి ఏదో సంబంధం ఉంది. ఎస్, డాక్టర్ రావుని పిలిపిద్దాం ముందు. ఐఎమ్ సారీ, నేను మార్నింగ్ న్యూస్ చూశాను. శృతికి ఇలా జరగడం బాధగా ఉంది. చెప్పండి మూర్తి గారు, ఎందుకు పిలిపించారు? డాక్టర్,
శృతి మిస్ అయ్యే ముందు ఛానల్లో టేప్ ఇచ్చింది. అందులో ల్యాబ్ వాళ్ళు చిన్నపిల్లలకి ఇవ్వకూడని ముందేదో ఇచ్చినట్టుంది. శృతి ఆ విలేజ్కి వెళ్లే ముందే మీ నుంచే ఓ మెయిల్ వచ్చింది తనకి. మీరే ఆ విలేజ్కి వెళ్ళమని చెప్పారు. అసలు ఏం జరిగింది? ఏ అనుమానంతో శృతిని మీరు అక్కడికి పంపించారు? శృతి ప్రాణాల మీదకి వచ్చేంత విషయం ఏముంది అందులో? ఒకరోజు ఒక జబ్బుపడ్డ పిల్లాడిని ఆ ఊళ్ళోని ఒక సోషల్ వర్కర్ ఆ హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అదే ఊరు నుండి ఒకే రకమైన డిసీజ్తో పిల్లలు మా హాస్పిటల్లో తరచుగా చాలా మంది అడ్మిట్ అవ్వడం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పిల్లాడికి రెగ్యులర్ చెకప్ చేద్దామని వెళ్ళాను. క్యాజువల్గా చెక్ చేస్తున్న నాకు ఏదో అనుమానం వచ్చి ఆ పిల్లాడికి అన్ని టెస్టులు నేనే స్వయంగా చేశాను. ఆ టెస్టులు చేసే టైంలో పిల్లాడి హెల్త్ కండిషన్ అస్సలేం బాగోలేదని అర్థమైంది. పల్స్ రేట్ ఇంకా హార్ట్ బీట్ చాలా అబ్నార్మల్గా కనిపించాయి. ఇంత చిన్న వయసు పిల్లల్లో ఇటువంటి అబ్నార్మాలిటీస్ చాలా రేర్. అందుకే నాకు అనుమానం వచ్చి అసలు ఆ జబ్బు ఏమిటో కనుక్కుందామని బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేశాను. అదే రీసెర్చ్లో మేమంతా ఉండగా శృతి రెగ్యులర్గా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. కిరణ్ రెడీయా? 1 సెకండ్ మేడం. ఓకే రెడీ మేడం. ఓకే రెడీ సార్. టేక్ చేద్దామా? యా శృతి. సార్, ఈ మధ్యకాలంలో వచ్చిన మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ గురించి చెప్తారా? భవిష్యత్తులో ప్రతి డిసీజ్కి ఒక మందుంటుంది. ఇంకా చెప్పాలంటే సార్ నేను అడ్మిట్ అయిన బాబు సీరియస్ ఉన్నారు సార్. అలాగా శృతి, ఇంటర్వ్యూ రేపు చేద్దాం. సరే సరే మీరు వెళ్ళండి. ఓకే, ఐల్ క్యాచ్ యు లేటర్. కిరణ్ నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? యా ప్లీజ్ కమ్ ఇన్. ఏంటి సార్, ఏమైంది? ఎప్పుడు నేను మిమ్మల్ని ఇంత టెన్షన్లో చూడలేదు. శృతి, చూస్తున్నావు కదా ఈ పేషెంట్ని. వెరీ క్రిటికల్ కండిషన్. ఎప్పుడేమవుతుందో చెప్పలేను. దీనంతటికీ కారణం ఒక బ్లడీ మెడికల్ క్యాంప్. ఒకేసారి ఈ బాబుకి లంగ్స్, కిడ్నీస్, హార్ట్, మేజర్ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయి. ఎవరో వైరస్ ఇవ్వడం వల్లే ఇదంతా జరిగింది. ఓ మై గాడ్, ఎవరిచ్చారండి ఆ పిల్లలకి ఆ వైరల్ ఇంజెక్షన్స్? ఎవరో మెడికల్ ల్యాబ్ వాళ్ళట. వీళ్ళ ఊళ్ళో కొన్నాళ్ళు మెడికల్ క్యాంప్ వేసి బలానికని చెప్పి పిల్లలకి ఇంజెక్షన్స్ ఇచ్చారట. పిల్లల్ని ఇక్కడికి తీసుకుని వచ్చిన సోషల్ వర్కర్స్ని అడిగితే తెలిసింది. ఈ మధ్యకాలంలో ఇదే సమస్యతో 3 పిల్లలు వాళ్ళ ఊళ్ళ నుంచి వచ్చారు. అప్పటికే వాళ్ళ ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. సో పిటీ. ఆ విలేజ్ లో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్. వేస్ట్. అసలు సాక్ష్యాలే దొరకవు. అసలు ఆ ల్యాబ్ పేరెంట్ కూడా తెలియని రిమోట్ ఏరియా జనాలు వాళ్ళు. వీళ్ళ అమాయకత్వం చూసి వీళ్లపై ప్రయోగాలు చేస్తున్నారు. సార్, అసలు ఈ పిల్లలు ఏ విలేజ్ నుంచి వచ్చారు? ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఓ మారుమూల గ్రామం. ఒక రిపోర్టర్గా ఆ వివరాలని సేకరించగలవా? ఓకే సార్, నేను ఆ విలేజ్కి వెళ్తాను. ఎవరు ఏ లాభం కోసం ఇంత దారుణం చేస్తున్నారో కనుక్కుంటాను. శృతి, అక్కడ పిల్లలు ఎవరైనా సిక్ అయితే బ్లడ్ శాంపిల్స్ తీసుకునిరా. ఇంకా ఎంతమంది పిల్లల్లో ఈ వైరస్ అటాక్ అయిందో తెలుస్తుంది. తెస్తాను సార్, ఐల్ డూ ఇట్. ఎవరమ్మా? ఎవరు కావాలి? అసలు ఏమైందమ్మా బాబుకి? మొన్న ఊర్లోకి డాక్టర్లమని కొంతమంది వచ్చారమ్మా. ఏ ఇంజెక్షన్లు వేశారో ఏ టాబ్లెట్లు ఇచ్చారో తెలీదమ్మా. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మీకేం తెలుసా? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. పిల్లాడు ఇట్లా అయిపోయాడు. వారం రోజుల నుంచి బడికి కూడా పోవట్లేదమ్మా. మీరు గనుక ఒప్పుకుంటే బాబు బ్లడ్ కొంచెం తీసుకెళ్తాను. హాస్పిటల్లో టెస్ట్ చేయిస్తాను. దాన్ని బట్టి ఇతనికి ఏమైంది, డిజీజ్ ఏంటి అనేది మేము క్లియర్ గా చెప్పగలం. తీసుకోమ్మా, పర్వాలేదు. మే కమిన్ సార్? యా కమ్. ఇదిగోండి సార్ బ్లడ్ శాంపిల్. ఓకే.
ఎస్, నువ్వు తెచ్చిన బ్లడ్ శాంపుల్లో కూడా వైరస్ ఉంది. దీని మీద నేను కొంత రీసెర్చ్ చేశాను. Is it? చూడు, సైంటిస్టులు ఏ వ్యాధికి వీరుడు కనుక్కోవాలన్నా ముందు ఏ ఎలుకలపైనో కుందేళ్లపైనో టెస్ట్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొన్ని టెస్టులు ఉంటాయి. ఫేజ్ 1 స్టడీస్ అంటారు వీటిని. దీనిలో హ్యూమన్ టెస్టింగ్, వాలంటరీ టెస్టింగ్ ఉంటాయి. రిజల్ట్ వెంటనే తెలిసిపోతుంది. మందు పనిచేస్తే సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్ కూడా బతుకుతారు. కానీ ఈ ల్యాబ్ వాళ్ళు చేసే పరీక్షలు పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఈ వ్యాధికి వ్యాక్సిన్ కనుక్కునే విషయం పక్కన పెడితే వీళ్ళు చేసే ఈ ప్రయోగంలో చిన్న చిన్న పిల్లలు కూడా సమిధలైపోతున్నారు. మేబీ బ్లడ్ గ్రూప్స్లో ఎక్కువగా రెస్పాండ్ అయ్యే గ్రూప్ లేక రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్న పిల్లల్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే త్వరగా వీళ్ళు అనుకున్న రిజల్ట్ రావచ్చు. ఎంతమంది పిల్లలు బలైనా సరే వ్యాక్సిన్ కనుక్కోవాలనేదే ఇలాంటి ల్యాబ్స్ యొక్క టార్గెట్. ఈ చిన్న పిల్లల్లో వ్యాధిని డెవలప్ చేయడం వల్ల ల్యాబ్స్కి ఏంటి ఉపయోగం? ఈ వైరస్కి మందు కనుక్కుంటే అమెరికా వంటి పెద్ద దేశాలు పెద్ద మొత్తాన్ని చెల్లించి ఫార్ములాను కొనుక్కుంటాయి. మై గాడ్, కొన్ని వందల కోట్ల బిజినెస్ అన్నమాట. డాక్టర్, నేను ఆ విలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఓ చోట బి పాజిటివ్ ల్యాబ్ వాళ్ళు మెడికల్ క్యాంప్ చేసి వదిలేసిన ఫ్లెక్సీ చూశాను. బహుశా వాళ్ళే కల్ప్రిట్స్ అయి ఉంటారు. వాళ్ళపై కేసు పెడితే లీగల్గా వాళ్ళని ఏమీ చేయలేం. మరి ఆ బ్లడ్ శాంపిల్స్ లో వైరస్ ఉంది కదా, అది వాళ్ళిచ్చిన ఇంజెక్షన్ వల్లే వచ్చింది కదా. మన దగ్గరున్న సాక్ష్యాలు సరిపోవు. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అయితే నేను బి పాజిటివ్ ల్యాబ్స్కి వెళ్తాను. ఏదైనా సాక్ష్యం దొరకొచ్చు. టేక్ కేర్ అమ్మా. చిన్న పిల్లల మీద ఇలాంటి ప్రయోగాలు చేసిన వాళ్ళని వదిలిపెట్టను. సార్, ఆ పిల్లోడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఒక్కసారి నేను వెళ్ళి చూడొచ్చా? యాజ్ ఎక్స్పెక్టెడ్, హోప్లెస్. అది జరిగింది. ఆ రోజు శృతి వెళ్ళాక ఆ పిల్లవాడు చనిపోయాడు. ఓ గాడ్. బ్రెయిన్ డెడ్, కార్డియాక్ అరెస్ట్. మెడికల్ రిపోర్ట్లో ఏం చెప్పాలో కూడా తెలియలేదు. ఆ రోజు రాత్రి శృతికి మెయిల్ పెట్టాను. యూ కెన్ డూ ఇట్ అని విషెస్ చెప్పాను. ఆ తర్వాత నుంచి శృతికి ఏం జరిగిందో తెలియదు. తనకేం కాదు సార్, తను సేఫ్గానే ఉండుంటుంది. కోల్ కార్తీక్. డాక్టర్, శృతి షూట్ చేసిన టేప్ చూద్దాం. ఓకే, పదని చూద్దాం. ఎస్, ఈ విజువల్స్ చాలు ల్యాబ్ క్లోజ్ చేయడానికి. ఏ కుందేల మీద ఎలుకల మీద చేయాల్సిన ఈ చెత్త ప్రయోగాలు చిన్న చిన్న పిల్లల మీద చేస్తున్నారు సార్. వీళ్ళంతా బలైపోతున్నారు. అంతే, వీళ్ళపై ప్రయోగం చేసి అది సక్సెస్ అయితే టాబ్లెట్స్, మందులు మార్కెట్లోకి రావచ్చు. వీళ్ళకి అవార్డులు కూడా రావచ్చు. శృతి చేసిన ఈ స్టింగ్ ఆపరేషన్ వల్ల పర్మనెంట్గా ల్యాబ్ క్లోజ్ అవుతుంది. ల్యాబ్ క్లోజ్ అవడమే కాదు, వీళ్ళందరూ ఊచలు లెక్క పెట్టాలి. ఈ పసిపిల్లలకు వైరస్ ఎక్కించి మళ్లీ ప్రయోగాలు చేసి రోగం తగ్గుతుందో లేదో చూస్తారు. తగ్గితే డబ్బు పేరు వీళ్ళకి, తగ్గకపోతే అమాయకుల ప్రాణాలు గాల్లోకి. అంతేగా, వదలండి సార్. ఈ కార్పొరేట్ ఆగడాలను శృతి బయట పెట్టింది. నేను వీళ్ళందరినీ ఊచలు లెక్క పెట్టిస్తాను. ఇవన్నీ బయట పెట్టిందని తనపై మర్డర్ ప్లాన్ చేశారంటావా? అసలు శృతి మర్డర్ అవ్వలేదు సార్. హలో హలో కార్తీక్, నీకు గుడ్ న్యూస్. శృతి చనిపోలేదు. చనిపోయిన అమ్మాయి బ్లడ్ గ్రూపు డిఎన్ఏ మన శృతి బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వలేదయ్యా. ప్రైమరీ ఎంక్వైరీలోనే తెలిసిపోయిందయ్యా. కంగ్రాట్స్, నువ్వు గెస్ చేసింది కరెక్టే. సో యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చెప్పానా సార్, శృతి బాడీ కాదంట సార్. సో శృతి బతికే ఉంది. మరి డెడ్ బాడీ దగ్గర శృతి ఫోన్, ఐడి దొరికాయి. ఎవరో కావాలనే శృతి చనిపోయినట్టు నమ్మించడానికి ట్రై చేశారు. బట్ వై? ఇంతకీ శృతికి ఏమైనట్టు? అది వాళ్ళ అన్నయ్యని అడగాలి. వాళ్ళ అన్నయ్య? అవును సంజయ్, ఒకటి క్లియర్. శృతి స్ట్రింగ్ ఆపరేషన్ కోసం ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ ఇల్లీగల్ పనులు బయటపెట్టింది. ల్యాబ్ వాళ్ళు తన్ని మర్డర్ చేయడానికి మాఫియాకి సుపారీ ఇచ్చారు. ఇంతవరకు కరెక్టే. కానీ శృతికి బదులు ఇంకెవరో మర్డర్ అయ్యారు. ఎందుకు ఇదంతా ఇలా జరిగిందో శృతి వాళ్ళ అన్నయ్యని అడిగితేనే తెలుస్తుంది. హీఈస్ ద బ్లాక్ షీప్. నా అనుమానం, డాబాలో అటాక్ చేసింది శృతి వాళ్ళ అన్నయ్య. శృతి వాళ్ళ ఇంట్లో అతని ఫోటో చూశాను. డాబాలో అతని కళ్ళు చూశాను. అతనే. ఎస్, నో డౌట్, వాడే. ఇప్పుడు నాకంతా అర్థమైంది. వాడెక్కడున్నా పట్టుకోవాలి. వాణ్ణి పట్టుకుంటే గాని కథంత ఎలా జరిగిందో తెలీదు.
నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. ఏమైంది సార్? మా అమ్మాయి గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా సార్? ముందుగా నాకు మీ అమ్మాయి గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. మీ అమ్మాయి మిస్సింగ్ అయినప్పుడు ఏ డ్రెస్ వేసుకుంది? బ్లాక్ అండ్ ఎల్లో సార్. ఎల్లో టీ షర్టు, బ్లాక్ జీన్ ప్యాంట్ సార్. మీ అమ్మాయి బ్లడ్ గ్రూప్? బి పాజిటివ్ సార్. ఓ మై గాడ్. ఏమైంది సార్? నాకు కంగారుగా ఉంది, చెప్పండి సార్. ఐఎమ్ సారీ. ఏమైంది సార్? మీ అమ్మాయిని ఎవరో మర్డర్ చేశారు సార్. ప్లీజ్ కంట్రోల్. మా అమ్మాయిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది సార్? సారీ అండి. బాడీ పోస్ట్ మార్టంలో ఉంది. ఎనీహౌ, ఎటువంటి నేరస్తులైనా పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ అమ్మాయి బాడీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. కానిస్టేబుల్, వీరిని హాస్పిటల్ దగ్గర తీసుకుని వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి. హలో సార్, నేను కార్తీక్ని సార్. కార్తీక్ చెప్పు. సార్, నైట్ నేను శృతికి కాల్ చేసే ముందు తన నెంబర్కి ఎవరెవరు కాల్ చేశారు కాల్ లిస్ట్ శృతి ఆ రోజు నీ దగ్గర నుంచి ఎన్ని గంటలకు వెళ్ళింది? అరౌండ్ 10 PM. తనకేదో కాల్ వచ్చి హడావుడిగా వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఆ నంబర్ ఏ ప్లేస్ లో ఉందో ట్రాక్ చేసి చెప్పగలరా? షూర్. అర్జెంట్ సార్. 1 minute లైన్ లో ఉండు కార్తీక్. వెయిట్ చేస్తాను సార్. శ్రీను, ఇప్పుడు ఈ నెంబరు ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయి. నెక్లెస్ రోడ్. నెక్లెస్ రోడ్, ఓకే. కార్తీక్, నువ్వు చెప్పిన నంబరు నెక్లెస్ రోడ్ దగ్గర సిగ్నల్ ఇండికేషన్ వస్తుంది. ఈ రోజు వినాయకుడి నిమజ్జనం. లక్షలాది మంది ఉంటారు. ఎవరిని ట్రేస్ అవుట్ చేయగలం? 1,000,000 మందిలో ఉన్నా నా కంటి చూపు నుంచి తప్పించుకోలేరు సార్.
శృతినేం చేసావురా? చెప్పు, అసలు శృతికేం జరిగింది? శృతి చనిపోలేదని నీకు తెలుసు, నాకు తెలుసు. అసలేం జరిగింది? చెప్తాను. డాక్టర్తో మాట్లాడాక శృతి సీక్రెట్గా బి పాజిటివ్ ల్యాబ్కి వెళ్ళింది. అక్కడ ఇల్లీగల్గా తయారవుతున్న డేంజరస్ కెమికల్స్తో తయారవుతున్న మందులను శృతి షూట్ చేసింది. అంతేకాదు, ఆ ల్యాబ్ ఎండి పిల్లలపై ఎక్స్పెరిమెంట్ చేస్తూ శృతి కెమెరాకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. కానీ శృతిని వాళ్ళు గమనించారు, తనని చేజ్ చేశారు. సెక్యూరిటీ అదటే వస్తుంది, పట్టుకుంటారా? ఆ అమ్మాయి తప్పించుకుని పారిపోయింది, కానీ దాని బండి నెంబర్ చూసా. TS10 57. ల్యాబ్ ఎండి వెంటనే మాఫియాకి ఫోన్ చేసి శృతిని వెంటనే పట్టుకోవాలని సుపారీ ఇచ్చాడు. ఆ మాఫియా వాళ్ళు శృతిని వెతుకుతూ తనెక్కడుందో ట్రేస్ చేశారు. ఇది తీసుకెళ్లి లైబ్రరీలో పెట్టు. అలా ట్రేస్ చేసిన గ్రూపులో లక్కీగా నేనే ఉన్నాను. మీరెళ్ళిన పబ్ దగ్గరికి వెళ్ళాం. శృతి బండి నెంబర్ని చూసి నాకు అప్పుడే తెలిసింది నేను చంపబోయేది నా చెల్లెలు శృతిని అని. శృతి బండి నెంబరు, డ్రెస్ కలర్, మాఫియా మొత్తానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. మా వాళ్లను కిందికి దిగమని చెప్పా. నాకు చాలా టెన్షన్గా ఉంది. వెంటనే శృతికి కాల్ చేశాను. 1 second, కార్తిక్. హలో హలో. షట్. అబ్బా, ఎంగేజ్. You are in danger. Call me. Urgent. అని శృతికి మెసేజ్ చేశాను. You are in danger.
షట్. నాకు ఆ టైంలో ఈ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. అంతలో లక్కీగా శృతినే కాల్ చేసింది. హలో 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 శృతి, నువ్వు అర్జెంటుగా బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపో. ఏంట్రా ఏమైంది? డేంజర్ అని మెసేజ్ పెట్టావేంటి? అయినా నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసురా? శృతి, నీకవన్నీ నేను తర్వాత చెప్తాను. ఆ లెఫ్ట్ తీసుకుని వెంటనే బ్యాక్ గేట్ నుండి వచ్చేసాయి. ఓకే ఓకే. అలా శృతిని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పాను. ఆ తర్వాత నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆ కన్ఫ్యూజన్ సిచ్యుయేషన్లో ఉన్న నాకు అప్పుడే శృతి వేసుకున్న డ్రెస్ కోడ్లోనే ఇంకో అమ్మాయి పబ్బు నుండి బయటికి రావడం కనిపించింది. సేమ్ డ్రెస్. ఈ అమ్మాయిని చంపేసి శృతి అని నమ్మేస్తే ఇంకా ఏం ఆలోచించలేదు. ఆ అమ్మాయిని చంపేయమని మా వాళ్లతో చెప్పాను. చనిపోయిన అమ్మాయి శృతో కాదో గుర్తుపట్టకుండా బాడీని సిటీ లిమిట్స్లోకి తీసుకెళ్లి తగలబెట్టమని మా మనుషులకు చెప్పాను. చనిపోయింది శృతి అని మాఫియాను నమ్మించడం నా లక్ష్యం. ఈలోపే శృతిని స్టేట్ దాటించేయాలనుకున్నాను. మాఫియాకి ఫోన్ చేసి శృతిని చంపేశాను, టేపేం దొరకలేదని చెప్పాను. అందర్నీ నమ్మించడానికి శృతి ఐడెంటిటీ కార్డ్, ఫోన్ మేం చంపేసిన అమ్మాయి బాడీ దగ్గర పడేశాను. అక్కడ్నుంచి నా చెల్లెని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాను. తను చూసిన నిజాన్ని బయటపెడతానని శృతి గొడవ చేసింది. మాఫియా తనను చంపడానికి సుపారీ తీసుకుందని, ఇక్కడుంటే తన ప్రాణాలకి ప్రమాదమని ఎంత నచ్చజెప్పినా శృతి వినలేదు. నాతో చాలాసేపు గొడవపడింది. ఫస్ట్ టైం నా చెల్లెని మీద నుంచి తీసుకున్నాను. ఏమైందిరా? చంపేస్తారా? మా మహాన మమ్మల్ని బతకనురా? ఒరేయ్, నువ్వెలాగో మాకు కాకుండా పోయావు. దాని బతుకైనా దాన్ని బతకనివరా? ఎప్పుడూ ఇంటికి రాని నన్ను చూసి మా తాత నానమ్మ భయపడ్డారు. వాళ్లకి కూడా జరిగిందంతా చెప్పేశాను. శృతి అక్కడి నుండి వెళ్ళకపోతే తన ప్రాణాలకే ప్రమాదమని చెప్పాను. వాళ్ళు కూడా శృతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి శృతిని ఈ ఊరు నుంచి పంపించేశాను. ఇటెందుకు తీసుకెళ్తున్నారు? ఆంటీ వాళ్ళు ఇల్లు అట్టు కదా. మిమ్మల్ని నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? మాట్లాడండి. అన్నయ్య కాల్ చేసేవు. కాల్ చేయమని చెప్పాను కదా, కాల్ చెయ్యి. అసలు నన్ను ఇటెందుకు తీసుకెళ్తున్నారు? అడుగుతుంది మిమ్మల్నే కదా. నేను అన్నయ్యకి ఫోన్ చేయాలి. అన్నా, నువ్వు చెప్పినట్టే మన బంగ్లాకి తీసుకెళ్తున్నాం. హలో అన్నయ్య. నిన్న ఆంటీ దగ్గరికి కాదు, అక్కడ కూడా డేంజరే. నిన్నెవడూ కనిపెట్టలేని ప్లేస్లో నేను ఉంచుతున్నాను. కొన్నాళ్ళు నువ్వు అక్కడే ఉండు. అదే నీకు సేఫ్ ప్లేస్. ఈ ఒక్కసారి నా మాటిను ప్లీజ్. ఫోన్ పెట్టేసి. అంటే నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నావా? అదే అనుకో. నువ్వు మాత్రం సేఫ్గా ఉండాలంతే. ఎలాగోలాగా సిటీ నుండి పంపించేశాను. శృతి చనిపోయిందని మాఫియాని, పోలీసులను కనీసం 24 గంటలైనా నమ్మించాలని ఎంతో ప్రయత్నించాను. అందుకే శృతి బ్యాగ్, ఫోన్, ఐడి కార్డ్ 7 దగ్గర పడేశాను. కానీ నాపై అటాక్ జరిగింది. డబల్ క్రాస్ చేశారని తెలిసి మా మాఫియాని నన్ను చంపడానికి సిటీ మొత్తం తిరుగుతున్నారు. వాళ్ల నుండి తప్పించుకునే నిమజ్జనం జరిగే ప్లేస్కొచ్చాను. నీకు దొరికిపోయా కార్తీక్. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా చెల్లి మాత్రం సేఫ్గా ఉండాలి. సొసైటీకి నీలాంటి వాళ్ళు, తనలాంటి వాళ్లే అవసరం. నేను కాదు, నాలాంటి వాళ్ళు కాదు. అందుకే నీకు మాఫియా నుండి ఎలాంటి ప్రాబ్లం రాకుండా దాబా నుండి నిన్ను బెదిరించి పంపించేశాను.
మరి 24 గంటల తరువాత చనిపోయింది శృతి కాదని తెలిస్తే మాఫియా నిన్ను చంపేస్తుంది కదా. అందుకే కదా మాఫియా నన్ను చంపడానికి తిరుగుతుంది. ఇంతకీ శృతి ఎక్కడా? గోవా. అదే గోవాలో ఎక్కడా? షట్. చెప్పు కార్తీక్. సార్, శృతి అన్న మర్డర్ అయ్యారు. శృతి గోవాలో ఉందని చెప్పాడు. ఓ షిట్. సార్, నేను గోవా వెళ్తాను. అక్కడ మీ హెల్ప్ నాకు అవసరం అవుతుంది సార్. ఓకే ఓకే. అక్కడ మన పోలీస్ ఇన్ఫార్మర్ ఉంటాడు. అతని ఫోన్ నెంబరు నీకు SMS చేస్తాను. నేను అతను కూడా ఫోన్ చేసి చెప్తాను. నీకు టచ్లో ఉంటాడు, హెల్ప్ చేస్తాడు. తినమ్మా, పొద్దుటించి ఏం తినలేదు. నాకొద్దు. నీ ఫోన్ ఒకసారి ఇవ్వు, నేను అర్జెంట్ గా కాల్ చేసుకోవాలి. అన్నయ్య ఫోన్ ఇవ్వద్దన్నాడమ్మా. సరే అక్కడ పెట్టు, నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొచ్చి తింటాను. ఏంట్రా అన్నయ్యం చెప్పలేదు? హౌస్ అరెస్ట్ చేయమని స్ట్రిక్ట్ గా చెప్పాడు. విషయం ఏమై ఉంటదంటావు? ఏమైనా టొమాటో అంటావా? అమ్మాయి మారిపోతుందిరా. ఆగక్కడ. అమ్మాయి తప్పించుకొని బీచ్ వైపు వస్తుంది, పట్టుకొని రా శివ. ఓయ్ 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 ఓయ్, అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మాకు తెలుసులే కానీ అమ్మాయి డ్రగ్ అడిక్ట్. హలో, రాజునా? నేను కార్తిక్ని మాట్లాడుతున్నాను. నేను గోవాకి రీచ్ అయ్యానండి. మీకంతా సిఐ గారు చెప్పే ఉంటారు. ఒకసారి మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి. ఎక్కడ కలవమంటారు? ఓకే, నేను అక్కడికి వస్తానండి. ఒంటరిని చేసిపోయావే, నా ఊపిరినే ఆపేశావే, మాటలతో మురిపించావే, నా గుండెనే దోచేశావే. నీవు లేనిదే నాకు తోచదే, అర్థమే లేని జీవితం, పయనమే చటికో గమ్యమేమిటో, అలుపులేని సమరం. ఎన్నెన్ని జన్మలకైనా
చెలియా నాలో నీవేగనే నా శ్వాస నీవని నేనున్నా నీవేమో నన్ను విడిపోయావే ఒంటరిని చేసిపోయావే నా ఊపిరినే ఆపేశావే మాటలతో మురిపించవే నా గుండెనే దోచేసవే నీవు లేనిదే నాకు తోచదే అర్థమే లేని జీవితం పయనమే చటికో గమ్యమేమిటో అలుపులేని సమరం ఎన్నెన్ని జన్మలకైనా నీవే నా ప్రాణం చెలి నీవు లేనిదే నాకు తోచదే అర్థమే లేని జీవితం పయనమే చటికో గమ్యమేమిటో అలుపులేని సమరం ఎన్నెన్ని జన్మలకైనా నీవే నా ప్రాణం చెలి ఆర్ యు రాజు? హాయ్ కార్తిక్. హాయ్. నైస్ టు మీట్ యూ. సిఐ గారు చెప్పారు అమ్మాయి ఫోటో ఏమన్నా ఉందా మీ దగ్గర? యా ఐ హావ్ ఇట్. ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎక్కడ చూసారో చెప్పగలరా? ఈ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ కదా? నో వే. ఎందుకలా అడిగారు? నిన్న బీచ్ దగ్గర చూశాను. ఎవరో లాక్కెళ్ళారు. తనే షూర్. వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? ఇంత పెద్ద గోల ఎక్కడున్నారో మరి. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడుంటారు? తెలుగు వాళ్ళు ఉండే ఏరియానా? దేనికి? అర్థమైంది, ఓల్డ్ గోవా. ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి? ఇప్పుడు బయలుదేరితే మార్నింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు. ఓకే, కమాన్ వెళ్దాం. ఓకే పదండి. ఇదే ఓల్డ్ గోవా. చాలా మందికి ఈ ప్లేస్ తెలీదు. క్రిమినల్స్, గ్యాంగ్స్టర్స్ అందరికీ ఇదే అడ్డా. నాకు తెలిసి శృతిని ఇక్కడే దాచి ఉంటారని అనుమానం. ఇక్కడికి దగ్గరలో బీచ్ కానుకుని కొన్ని రిచ్ ఫామ్ హౌస్లు ఉంటాయి. బయట వాళ్ళు ఎవరు అక్కడికి రాలేరు. ముందు అక్కడికి వెళ్దాం పదండి. వాటన్నిటిని గ్యాంగ్స్టర్స్ మెయింటైన్ చేస్తుంటారని నాకున్న ఇన్ఫర్మేషన్. అదిగో నేను చెప్పిన బిల్డింగ్ అదే. 4 ఏళ్ల నుంచి అది ఖాళీగానే ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చిన గ్యాంగ్స్టర్స్ అక్కడే ఉన్నారని నా అనుమానం. ఓకే సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఓకే, జాగ్రత్త కార్తీక్. ఓకే సార్, బాయ్. నువ్వేనా హీరోవి? నీ గురించి మా అన్న చెల్లిని ఇక్కడ పంపించాడు. లవ్వా? చెప్పారెవడు నువ్వు? ఎవరా నువ్వు? మాట్లాడరా. శృతి మీకు చెల్లైతే నేను మీకు బావన్రా.
ఏయ్! ఆ! 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 ఏయ్! ఆ! వాళ్ళని కొట్టకు, వాళ్ళకేం తెలియదు. శృతి 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 బాసు చెల్లెమ్మ జాగ్రత్త. ఎన్నోసార్లు చెప్పాను వాడికి, నాకు తెలిసి ఇలా జరుగుతుందని. ఇప్పుడు చూడు ఏమైందో. ప్లీజ్ కంట్రోల్ శృతి, నేనున్నా కదా. సార్ నేను కార్తీక్ని. కార్తీక్. సార్ శృతి సేఫ్ సార్. వెల్ డన్. మీరు ఆ టేప్ టెలికాస్ట్ చేసేయండి. ఓకే. సంధ్య, శృతి పంపించిన టేపు టెలికాస్ట్ చేసేయి. పాజిటివ్ ల్యాబ్ ఘాతకం. 60 లో పనిచేస్తున్న శృతి బి పాజిటివ్ ల్యాబ్ వాళ్ల ఘాతకాలను బయటపెట్టింది. మెడికల్ క్యాంప్ ముసుగులో ఇలాంటి ల్యాబ్స్ వాళ్లు పసిపిల్లల ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడటం లేదు. మా రిపోర్టర్ శృతి ధైర్యంతో చేసిన ఈ స్టింగ్ ఆపరేషన్ విజువల్స్ మీకోసం. హాయ్ సార్. హలో కార్తీక్, ఆ బి పాజిటివ్ ల్యాబ్ ఎండి అరెస్ట్కి రంగం సిద్ధమైందయ్యా. కంగ్రాట్స్. గ్రేట్ సార్. ఇంతకీ శృతి ఎలా ఉంది? యా షీఈ్ ఫైన్ సార్. కానీ ఇది ఇక్కడితో ఎండని నేను అనుకోవట్లేదు సార్. వచ్చాక చెప్తాను ఈ కథలో ట్విస్ట్ ఏంటో. బాయ్ సార్. ఏంటి ట్విస్ట్? అసలు నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? అన్నీ తెలుసు, నువ్వు చేసిన స్టింగ్ ఆపరేషన్తో సహా. అసలు ఆ డాక్టర్ రావు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని నేను ఆ డిటెక్షన్కి ఎందుకు పంపించాడో తెలుసా? ఎందుకు? అతనికి కూడా ఇలాంటి ల్యాబ్స్ ఉన్నాయి. వాళ్ళని కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి వాళ్ళని మూయించేయాలని నిన్నక్కడికి పంపించాడు. ఇదే కథలో ట్విస్ట్. మై గాడ్. ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని డాక్టర్ రావు ఈ స్ట్రింగ్ ఆపరేషన్కి నిన్నే ఎందుకు పంపించాడని నాకు డౌట్ వచ్చింది. అందుకే తన మెయిల్ని హ్యాక్ చేశాను. హే, నువ్వు హ్యాకింగ్ చేస్తావా? తప్పు కదా? కాదు, తప్పు చేసిన వాళ్ళని పట్టించుకోపోవడమే తప్పు. అసలు నేను నీ మెయిల్ హ్యాక్ చేయకపోతే నువ్వు నాకు దక్కేదానివే కాదు. అయినా నేను చేసింది ఎథికల్ హ్యాకింగ్. నా పైన నీకున్న ఫీలింగ్స్ కూడా బాగా తెలిసాయి. అంటే నా మెయిల్స్ చెక్ చేసి నా మెయిల్స్ అన్ని చూసేసావన్నమాట. నీ ఫ్రెండ్ సంజయ్కి నువ్వు మిస్ అయిన ముందు రోజు, అంటే ఆ రోజు సాయంత్రం పబ్ దగ్గరికి వచ్చి కలిసినప్పుడు కార్తీక్కి మంచి గిఫ్ట్ ఇస్తానని పోస్ట్ చేశావు. ఏంటది?